शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओं। परमेश्वर स्वरूपैन सभकी नमस्कारं। సుందరాకాండము. ఈ సుందరకాండం శ్రీరామాయణంలో అత్యంత ప్రఖ్యాతి వహించినటువంటి కాండ. కారణం అది ఉపాసన కాండ. సాధారణంగా శ్రీరామాయణాన్ని పారాయణ చేసేటటువంటి పద్ధతిని ఎవరైనా పాటించినప్పుడు ముందు సుందరకాండ చదవండి అని చెప్తారు. బాలకాండ చదవడం కాకుండా సుందరకాండ చదివి అప్పుడు బాలకాండ మొదలు పెడతారు. మళ్ళీ బాలకాండ నుంచి చదివేటప్పుడు అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ వస్తుంది. అంటే రామాయణం మొత్తం చదివేటప్పుడు మన ప్రమేయం లేకుండా సుందరకాండ పారాయణ అవుతుంది. సుందరకాండని దేని చేత పారాయణ చెయ్యమంటారు అంటే మనిషి సాధనా క్రమమునందు అనుష్ఠానమునందు ఉపాసన యందు తెలుసుకోవలసినటువంటి అనేక రహస్యముల సమాహారం ఈ సుందరకాండం. అటువంటి సుందరకాండని ప్రారంభం చేయడం తత్తుతో మొదలుపెట్టారు, పూర్తి చేయడం కూడా తత్తుతోటే పూర్తి చేశారు మహర్షి. అందుకని తతో రావణనీతాయాః అని మొదటి శ్లోకంతో మొదలుపెట్టి తతో మయా వగ్భిదధీన భాషిత అంటూ చిట్ట చివరి శ్లోకంతో పూర్తి చేశారు. తత్ అంటే పరబ్రహ్మవాచకం. తత్వమసి అంటాం కాదు, తత్ తమ్ త్వం అసి, అది ఇది అయి ఉన్నది అంటే జీవుడు బ్రహ్మమై ఉన్నాడు అని చెప్పడానికి తత్ని బ్రహ్మవాచకంగా వాడతారు. అటువంటి బ్రహ్మవాచకమైన పరమ పవిత్రమైన తత్శబ్దం ప్రారంభంలోనూ చిట్ట చివర కూడా తత్శబ్దంతో ఈ కాండని ప్రారంభం చేసి పూర్తి చేశారు మహర్షి. అటువంటి ఆ కాండని ప్రారంభం చేస్తూ తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టుం చారణా చరితేపధి అని మొదలుపెట్టారు. తతో రావణనీతాయాః, రావణుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం కోసం శత్రుకర్షణుడైనటువంటి హనుమ చారణులు ప్రయాణించేటటువంటి మార్గంలో ప్రయాణించి వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకోవాలని సంకల్పించిరి అన్నది ఆ శ్లోకం యొక్క బాహ్యార్థం. ఇందులో విశేషం ఏమిటంటే ఈయేష అన్న శబ్దానికి ఎనలేని ప్రాముఖ్యత. ఈయేష అంటే సంకల్పించినారు అని. లోకంలో మనసులో ఉంచి అనేక సంకల్పములు వస్తూనే ఉంటాయి. మనస్సు అంటేనే సంకల్ప వికల్ప సంఘాతం.
ఏదో ఒక ఆలోచన చెప్తూ ఉంటుంది, మళ్ళీ ఆ ఆలోచన విడిచిపెట్టేస్తూ ఉంటుంది, మళ్ళీ కొత్త ఆలోచన తీసుకొస్తుంది. జాగృతిలోకి వచ్చిన దగ్గర నుంచి మనసు అలా సంకల్పాలని మన ముందు పెడుతూనే ఉంటుంది. అందులో కొన్నింటిని ఆమోదించి మనిషి దాన్ని అనుష్ఠిస్తూ ఉంటాడు, కొన్నిటిని తిరస్కరించి కొన్నిటి యందు ఉదాసీనుడై వదిలేస్తూ ఉంటాడు. ఇందులో మనసు బాగా అధ్యవసాయమును పొందింది, మనసు భగవదాభిముఖ్యాన్ని పొందింది, సాధన యందు చాలా ఉన్నతమైన స్థితికి చేరిందని గుర్తేమిటంటే ఎప్పుడూ సత్సంకల్పములు వస్తుంటాయి. ఆ మనసు ఎప్పుడూ ఏవో మంచి విషయములను గురించి ఆలోచన చేస్తుంటుంది. భగవంతుడి గురించి కావచ్చు, భాగవతుల గురించి కావచ్చు, ఉత్తమమైన మానవీయ ధర్మములు ఉంటాయి. ప్రతి మనిషి అనుష్ఠించవలసినటువంటి ధర్మాలు, అహింస, ఓర్పు, ఇటువంటివి. అటువంటి ధర్మములను గురించి కానీ జ్ఞానమును గురించి కానీ ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎంత ఆలోచన చేస్తుంది అంటే స్వప్నావస్థ యందు కూడా దాని గురించే చింతన చేస్తూ ఉంటుంది. ఇన్ని మంచి ఆలోచనలతో మనసు నిండి ఉంటే అన్ని మంచి కార్యములు చేస్తాడు. అసలు మనిషి మనసులో ఏ మంచి ఆలోచనే లేదు. ఎప్పుడూ లౌకికం, ఎప్పుడూ సంసారం, ఎప్పుడూ ఇతర విషయాలు, ఎప్పుడూ భోగం. ఉండకూడదని శాస్త్రం అనలేదు. భార్య గురించి బిడ్డల గురించి పట్టించుకోకుండా ఎవడు ఉండగలడు? కానీ ఇక అదే జీవితం అన్నట్టుగా, ఇక ఏ ఇతర సత్సంకల్పము లేకుండా ఎప్పుడూ ఇతరమైనటువంటి ఆలోచనలకు, అంటే నిజంగా చెప్పాలి అంటే జీవుడు ఉన్నతిని పొందడానికి ఏవి ప్రతిబంధకములో అటువంటి ఆలోచనలు, హింసించడం, కోపం, రాగం, ద్వేషం, ఇటువంటి ఆలోచనలతోనే గడిచిపోతే అట్లాంటి పనులే చేస్తాడు. ఏ సంకల్పములు మనసులో వస్తుంటాయో ఆ సంకల్పములే కార్యరూపమును దాలుస్తుంటాయి. ఎప్పుడూ మంచి ఆలోచనలు చేస్తున్నాడు అనుకోండి, అటువంటి మంచి పనులే చేస్తూ ఉంటాడు. అందులో కొన్నైనా చేస్తాడు. 100 ఆలోచనలు వస్తే కనీసం 2 ఆలోచనలు అమలు చేస్తాడు. ఇప్పుడు ఏ మంచి పనులు చేశాడో దాని వలన కీర్తివంతుడవుతాడు, దాని వలన జన్మ సార్థక్యమును పొందుతుంది. అందుకని అసలు మనసు సంకల్పం చేయడం అన్నది అంత గొప్ప విషయం. అందులో హనుమ యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే, ఇన్ని వేల వానరములు ఆ సముద్రానికి ఉత్తర తీరంలో, అయ్యబాబోయ్ లంకాపట్టణానికి వెళ్ళడమా, లంకని అన్వేషించడమా, 100 యోజనముల సముద్రాన్ని దాటడమా అని మాకు శక్తి లేదు అని నీరసించి కూర్చుని ఉండిపోతే, ఆయన ఒక్కరూ మాత్రం ఇది నేను అవలీలగా లంఘించి వెళ్ళి సీతాదర్శనం చెయ్యగలను అని చెప్పి బయలుదేరడం చాలా గొప్ప సంకల్పం. ఆ రోజులలో రావణుడి పేరు చెప్తేనే సమస్త లోకములు భయపడిపోతున్నటువంటి స్థితిలో ఆయన మాత్రం నిర్భయంగా, నేను లంకకి వెడతాను, సీతమ్మని అన్వేషిస్తాను, ఆమె జాడ కనిపెట్టి తీసుకొచ్చి నేను మళ్ళీ రామచంద్రమూర్తికి నివేదిస్తాను, మీ అందరూ కూడా బ్రతికి బట్ట కట్టి సంతోషంగా మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళడానికి కావలసిన వ్యవస్థ చేయగలుగుతానని బయలుదేరుతున్నారంటే అందులో ఎంత నిస్వార్థమైనటువంటి సంకల్పం, పరోపకారానికి సంబంధించిన విశేషం ఉంది. అది ఎవరు చేస్తారు? ఇంత కష్టపడి చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రాక్షసులో గుర్తుపట్టి లేనిపోని యుద్ధాలు అవి జరిగితే, ఇప్పుడు నాకు ఎందుకు వచ్చిన గొడవ, ఎక్కడి రాముడు, రాముడి భార్యని అపహరించడం ఏమిటి, నేను ఒక్కడిని ఇంత కష్టపడడం ఏమిటి అనొచ్చు. నేను ఇంత శక్తి కలిగిన వాడనైతే మాత్రం ఇది చెయ్యాలని ఎక్కడుందన్న ఆలోచన రావచ్చు. అట్లా కాకుండా ఉన్న ప్రతిభా వ్యుత్పత్తులను అన్నిటినీ కూడా పరోపకారం కొరకు అంత ఉత్సాహంగా వెచ్చించడం అన్నది చాలా చాలా గొప్ప విషయం. తన కొరకు తాను చేసుకునే పనులు ఎవరైనా ఉత్సాహంగా చేస్తారు, కానీ ఇతరుల కొరకు ఇతరులకు ఉపకారం చేసినప్పుడు అంత ఉత్సాహంగా చేయగలగడం చాలా గొప్ప. 10 రకాల వంటలు తయారు చేసుకుని తిన్నవాడు గొప్పవాడా, 10 మందికి పెట్టినవాడు గొప్పవాడా అంటే 10 మందికి పెట్టినవాడే గొప్పవాడు. 10 మంది తింటుంటే చూసి నా కడుపు నిండిపోయిందండి అన్నవాడు ఎవరున్నాడో ఆయన గొప్పవాడు. అంతేగాని తనకు తాను వండుకు తిననివాడు లోకంలో ఎక్కడున్నాడు? అంతటా ఉంటాడు. కాదు, 10 మందికి పెట్టాలన్న గుణం ఉన్నవాడు ఉన్నాడే, ఆయన ఈశ్వరుని యొక్క అనుగ్రహమును పొందినవాడు. కాబట్టి ఈయేష అన్న మాట ప్రాణప్రదమైనటువంటి మాట. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం
ఆమె ఉన్న జాడ కనిపెట్టడానికి ఆయన ఏ మార్గంలో వెళ్ళాలన్న దాని మీద నిర్ణయం తీసుకున్నారు. ఎటు వెళ్ళాలి అంటే చారణ చరితే పది, చారణులు వెళ్ళినటువంటి మార్గంలో నేను వెడతాను. చారణులు అంటే దేవగాయకులు. వాళ్ళు ఎప్పుడూ శుభవార్తలు చెప్తుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఎప్పుడూ దేవతలకు కూడా శుభవార్తలను చెప్పేటటువంటి తెగకు చెందిన వారు ఎవరుంటారో వాళ్ళని చారణులు అంటారు. ఇప్పుడు హనుమ వెడుతున్న కార్యం మీద, ఆయన సాధించినటువంటి విజయం మీద ఆ వానరుల యొక్క శుభమంతా ఆధారపడింది. రాముడి శుభం ఆధారపడింది, సీతమ్మ శుభం ఆధారపడింది. అసలు ఆ మాటకొస్తే కౌసల్య, సుమిత్ర, కైకేయి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, వానరులు, ఇంతమంది యొక్క శుభం ఇప్పుడు హనుమ సీతమ్మని అన్వేషించి తీసుకొచ్చేటటువంటి మంగళవార్త మీద ఆధారపడి ఉంది. చారణులు వెళ్ళే మార్గంలో వెడుతున్నారు అంటే ఆయన కూడా ఇంతమంది సంతోషించేటటువంటి శుభవార్తని తీసుకురావాలి. కాబట్టి చారణ చరితే పది, సముద్రం మీద నేను చారణులు భూమికి దగ్గరగా ఎగురుతారు, వాళ్ళు వెళ్ళే మార్గంలో నేను వెడతాను అని నిర్ణయం చేసుకున్నారు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ. ఆయన ఆ బయలుదేరేటప్పుడు దుష్కరం, ఎవ్వరూ చెయ్యలేని పని, నేను చేస్తానని ఎవ్వరూ సాహసించలేని పని, నిష్ప్రతిద్వంద్వం, అడ్డు లేకుండా దీనిని నేను సాధిస్తాననేటటువంటి సంకల్పంతో చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ. గవాంపతి అంటే వృషభం, ఎద్దు. ఎద్దు ఒక ఎత్తైన ప్రదేశం మీదకి వెళ్ళి నిలబడి తదేక దృష్టితో దేని వంకన్నా చూస్తోందనుకోండి, పెద్ద పెద్ద కళ్ళతో ఆ వృషభం నిలబడి ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా చూస్తున్నారు హనుమ. అంటే ఈ గవాంపతిరివాబభౌ అండంలో ఒక విశేషం ఉంది. ఈ ఎద్దు అన్న మాటకు అర్థం బాహ్యంలో కేవలం ఎద్దు అని కాదు, అది నందీశ్వరుడికి సంకేతం. నందీశ్వరుడు వృషభవాహనం అంటాం కదా, పరమశివుడి యొక్క వృషభవాహనం. అటువంటి నందీశ్వరుడు ఎట్లా నిలబడతాడో అట్లా హనుమ నిలబడి ఉన్నారు. మీరు సుందరకాండని జాగ్రత్తగా గమనిస్తే మూడిటితో ఎక్కువ పోలిక పోలుస్తారు మహర్షి: హనుమ, గరుత్మంతుడు, నందీశ్వరుడు. ప్రారంభంలోనే నందీశ్వరుడు ఎట్లా ఉంటాడో, గవాంపతి అంటే ఆవులకు భర్త, నందీశ్వరుడు ఎట్లా నిలబడ్డాడో అట్లా నిలబడి ఉన్నారు. గరుత్మంతుడితో పోలుస్తారు, హనుమని హనుమగా చెప్తారు, నందీశ్వరుడితో పోలుస్తారు. ఇందులో ఈ ముగ్గురికి కూడా ఉన్న సమాన లక్షణం ఏమిటంటే వాయువేగం. ఇందులో మీరు మళ్ళీ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో హనుమ వాహనం, రామచంద్రమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాహనం హనుమద్వాహనం. గరుత్మంతుడు విష్ణువుకి వాహనం, నందీశ్వరుడు శివుడికి వాహనం. ఈ ముగ్గురు కూడా వాహనాలే. ఈ ముగ్గురికి కూడా ఒక లక్షణం ఉంటుంది, ఈ ముగ్గురు ప్రపంచాన్ని పట్టించుకోరు. హనుమ రాముణ్ణి వహించేటప్పుడు నాకు ఇంతకన్నా ఏం కావాలి అని రెండు చేతులు ఇలా పెట్టి ఉంటారు. అంటే నాకు ఇతరత్రా ఏ విధమైనటువంటి భోగములు అక్కర్లేదు, నేను ఇట్లా రామచంద్రమూర్తిని వహించగలిగితే చాలు. అది ఆయన యొక్క ఉద్దేశ్యం. అందుకే ఇట్లా పెట్టి ఉంటారు రెండు చేతులు. గరుత్మంతుడు కూడా అట్లాగే పెడతాడు, ఆయన కూడా విష్ణువుని వహిస్తారు. అట్లాగే నందీశ్వరుడు, నంది మీరు శివాలయంలో చూస్తే ఎప్పుడూ శివలింగాన్నే చూస్తూ ఉంటాడు, పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఉంచుతాడు. ఇందులో ముగ్గురికి కూడా వాహనంగా ఉండే లక్షణం ఏమిటంటే ఎప్పుడూ భగవంతుడి మీద మాత్రమే ధ్యానం ఉంటుంది. ఇతరత్ర భోగములు ఏ ఉంటాయో, ప్రాపంచికమైన విషయములు ఏ ఉంటాయో వాటి పట్ల నిరాసక్తత ఉంటుంది. అది ఎవరికి ఉన్నదో వారు ఉత్తములైనటువంటి పురుషులు. ఎక్కడ భగవంతుణ్ణి చూస్తారు మీరు? భగవంతుణ్ణి చూడడానికి వేరు ప్రదేశాలు ఉండవు. విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడగలగాలి. అంతటా ఉన్న పరమాత్మని ఎవరు ధ్యానం చేస్తూ ఆయన వైపు తిరిగి మిగిలిన భోగములను నిస్సారముగా తృణీకరించగలిగిన స్థితికి వెళ్ళిపోయారో
వాళ్ళు యోగి పుంగవులు. అంటే వాళ్ళు లోపల ఎప్పుడూ భగవంతుణ్ణి ధ్యానం చేసి దర్శనం చేస్తూ ఉంటారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటారు లలితా సహస్రంలో. ఆవిడ లోపల ధ్యానం చేస్తే దొరుకుతుంది తప్ప బయట నిజానికి చూస్తే దొరికేది కాదు, బయట ఆరాధనకి లభించేది కాదు. అటువంటి స్థితిలో ఆయన ఆ భగవంతుని యొక్క ధ్యానమునందు నిలబడగలిగినటువంటి యోగి పుంగవుడుగా నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. ఆ వృషభము నందీశ్వరుడు ఎలా ఉంటాడో అట్లా సముద్రము వంక ఆయన చూస్తున్నారు. 2, నందీశ్వరుడికి ఒక లక్షణం ఉంది. ఆయన శివుడి కన్నా అభేదం, శివుడికి నందికి అభేదం. అందుకే శివాలయంలోకి వెళ్ళినప్పుడు నందికి శివుడికి మధ్యలోంచి వెళ్ళొద్దంటారు. శివదృష్టి ఎటుపడిందో అటువైపు నశించిపోతుంది. శివదృష్టి అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన కోపంతో చూసేటటువంటి దృష్టి ఎటుపడుతుందో అది నశించిపోతుంది. ఎందుకనంటే ఆయనకి 3వ నేత్రము అగ్నిహోత్రం అయి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నందీశ్వరుడిగా లంకాపట్టణం వైపుకి చూస్తున్నాడు ఆయన అంటే లంక నశించిపోతుంది. లంక నశించిపోతుంది, రామకార్యం పూర్తవుతుంది. అందుకని దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అధ వైఢూర్యవర్ణేషు శాద్వలేషు మహాబల ధీరశల్యకల్పేషు విచచార యథాసుఖం. వైఢూర్యములు ఎట్లా ఉంటాయో అటువంటి రంగుతో ఉన్నటువంటి పచ్చిక బేళ్లయందు ఆయన ధీరశల్యకల్పేషు చాలా ధీరుడై బుద్ధిమంతుడై ధైర్యంగా నిర్భయంగా కాసేపట్ల విహరించినారు. అంటే ఏదైనా మీరు ఒక పవిత్ర కార్యం చేసే ముందు అసలు ఆ కార్యము యొక్క పవిత్రత, దాని వైభవం మనసులో స్మరణ చేస్తూ కొంతసేపు మౌనంగా ప్రశాంతంగా ఉండగలిగారనుకోండి, మీరు కార్యమునందు ఎక్కువ సంతోషంగా కూర్చోగలరు. ఒక పూజకి వెళ్ళేటప్పుడు ఇది నా జన్మజన్మాంతర సుకృతం, ఇవాళ నేను షోడశోపచారాలతో భగవంతుడికి ఆరాధన చేస్తున్నాను, ఇన్ని కోట్ల ప్రాణులలో మనుష్య జన్మ ఎత్తినందుకు షోడశోపచారాలతో పూజ చేసే అదృష్టాన్ని నేను పొందాను, ఇతర ప్రాణులకి అధికారం లేదు. ఎంతటి గొప్ప భగవంతుడు, ఆయన యొక్క ఆరాధన నేను చెయ్యడం ఎంత అదృష్టం, నా కాలము ఎంత సద్వినియోగం అవుతోందని మీరు ముందు ఒక మంచి ఉత్తమ భావన పొంది వెళ్ళి కూర్చుని పూజ ప్రారంభం చేశారనుకోండి, మీరు పూజ ప్రారంభం చేసినప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. మీరు పూజకి రావడం కన్నా ఎంత తొందరగా అది పూర్తయిపోతుంది, నాకు ఎక్కువ సమయం వ్యక్తిగత విషయాలకు కావాలి, పూజకి ఎంత తక్కువ సమయం అవకాశం ఉంటే అంత తక్కువ సమయమే ఉండాలి. ఎప్పుడు పూర్తయిపోతుందన్న విషయంలో ప్రాధాన్యత భగవంతుని విషయంలో, పూర్తవ్వకుండా ఎంతసేపైనా గడపడానికి ప్రాధాన్యత వ్యక్తిగత విషయాలు భోగాల విషయంలో. అప్పుడు ఈశ్వర కృప కలగమంటే ఎలా కలుగుతుంది? ఉత్సాహం ఉంది అని చెప్పడం ఎలా సాధ్యం అవుతుంది? నీకు దేని యందు ఉత్సాహమో దాని యందు ఎక్కువ సమయం గడపడానికి సహజంగా ఇష్టపడతావు. నీకు అసలు ఒక కార్యమునందు ఎక్కువ సమయం వెచ్చించడానికి ఇష్టమే లేదు. తెల్లవారకట్ట లేవడం చాలా కష్టం నాకు, నేను తెల్లవారకట్ట లేవను, నేను 6 గంటలకు ఏదైనా కార్యక్రమం పెడితే నేను రాలేను, నా వల్ల కాదు అని అన్నాడు అనుకోండి, ఆయన 365 రోజుల్లో ఒక్కరోజు ఉదయం 6 గంటలకి లేచి ఒక మంచి కార్యక్రమం మీద ఉత్సాహంగా వెళ్ళలేని వాడి కోసం ప్రతిరోజు సూర్యుడు వచ్చేందుకు ఉదయించాలి? అదే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః, కృతఘ్నుడు అని పేరు. ఉత్సాహం ఏది? ఎంత వయసు వచ్చింది? ఎంతకాలం నుంచి అనుభవిస్తున్నావు ఈ భోగాలు? ఎంతకాలం నుంచి పడుకుంటున్నావు ఇలా? ఈ ఒక్కరోజు లేచి ఈశ్వరారాధన కోసం సంతోషంగా వెళ్ళలేవా అని నాబోటిగాడు నన్ను నేను ప్రశ్నించుకొని ఉత్సాహమును పొందాలి ఈశ్వర కార్యమునందు. అది పొందలేదనుకోండి తనంత తానదేం రాదు. ఇప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, భక్తికి ముహూర్తములు ఉండవు. నేను ఇల్లు కట్టుకుంటానండి అంటే ముహూర్తం ఉంటుంది, నేను శంకుస్థాపన చేస్తానంటే ముహూర్తం ఉంటుంది, పెళ్లి చేసుకుంటానంటే ముహూర్తం ఉంటుంది. నేను భక్తిగా ఉంటానండి ఎప్పటి నుంచి ఉండనని అడిగితే ఎవరు ముహూర్తాలు పెట్టరు.
ఎందుకనంటే భక్తిగా ఉండడం నువ్వు ఉండాలి. దానికి ముహూర్తం పెడితే ఎట్లా ఉంటావు? అట్లా పెట్టడం సాధ్యం కాదు. అట్లాగే దానికి కారణం నీ మనసుని నువ్వు ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మాన వసాదయేత్ ఆత్మైవ ఆత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. నువ్వు ఏది శాశ్వతమో, దేని యందు ఆభిముఖ్యమును పొందాలో, ఏది గొప్ప ఐశ్వర్యమో నీకు తెలిసి ఉండాలి. అది నువ్వు వివేచన చేసుకుని దాని యందు అనురక్తుడవు కావాలి. అంతేకాని ఏ ఒక్కరోజైనా ఆలస్యమైపోతే బాధపడాలేమో కానీ ఏ ఒక్కరోజు లేవలేని స్థితిని పొంది ఇదే నా జీవన విధానం అనుకుని సంతృప్తి పడిపోతే అంతకన్నా దారుణమైన విషయం లోకంలో ఉండదు. అధ వైఢూర్యవర్ణేషు శాద్వలేషు మహాబల ధీర సలిలకల్పేషు విచచార యథా సుఖం. ధీర అంటే బుద్ధిమంతుడు. ఆయన పరమబుద్ధిమంతుడై ఇటువంటి భోగములను అంటే అనాసక్తకరమైనటువంటి విషయములను పరిత్యజించాడు. ఇట్లా వెడుతున్నప్పుడు ఈ కష్టాలు ఉంటాయి కదా, ఈ ఇబ్బందులు ఉంటాయి కదా. నేను వెళ్ళి సీతా దర్శనానికి వెడితే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, నాకు ఏదైనా జరగకూడని జరిగితే మాత్రం వచ్చి చెప్పేవాళ్ళు ఎవరు? వెళ్ళడం సాధ్యం అవుతుందా? ఇందులో ఒక్కడు నా వెంట వచ్చేవాళ్ళు లేడు. ఇటువంటి ఆలోచనలే లేవు, అటువంటి బెంగలే లేవు, నేనేదో పోగొట్టుకుంటున్నానన్న బాధే లేదు. వెడుతున్నటువంటి ఈశ్వర కార్యక్రమం మీద అంత ఉత్సాహంతో ముందు మొదలు పెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే చేసిన కార్యమును ఈశ్వరుడు తంతుగా స్వీకరిస్తాడు. తంతు అంటే అది ఒక ప్రణాళిక. ఇది చెయ్యాలి కాబట్టి, తప్పదు కాబట్టి జీవితంలో ఈ పూజ అన్న గొడవ ఒకటి చేసేస్తే మన జోలికి రాడాయిని రేపు పొద్దుటి వరకు. ఇవాళ పొద్దున నేను కాసేపు పావు గంట వెళ్ళి ఏదో దీపం వెలిగించేసి నానా అల్లరి చేసేసి అక్కడ వచ్చేస్తే ఇక రేపు పొద్దుటి వరకు మన జోలికి రాడు. ఒకవేళ నేను చెయ్యకపోతే ఏమైనా చేస్తాడేమో. ఎందుకు వచ్చింది? అందుకని చేస్తానని చేసినది ఈశ్వరుడికి ఎందుకు? అది ఆయన అడగలేదు. ఇలాంటి తంతు నాకెందుకంటాడు ఆయన. ఆయన అడిగేది మిగిలిన దేనికన్నా ఇది ప్రధానమని నువ్వు నా దగ్గరికి రాగలిగితే నువ్వు ఎంత తక్కువ సమయం వెచ్చించినా నాకు పర్వాలేదు. ఎందుకనంటే నువ్వు వచ్చినది నేను మిగిలిన సమయంలో అనుభవించే వాటికి అన్నింటికీ ఇక్కడి నుంచే వస్తోంది తేజస్సు, ఇక్కడి నుంచే వస్తోంది అనుగ్రహం. ఇందులోంచే నా భద్రత, నా క్షేమం, నా వృద్ధి అన్నీ ఇక్కడున్నాయి అని నీకు తెలిసిస్తే దేనికన్నా ఇది ప్రాధాన్యం అవుతుంది. అది తెలిసినప్పుడు ఆ ఉపాసన అంత ఉత్సాహవంతం అవుతుంది. కాబట్టి ధీర అధ వైఢూర్యవర్ణేషు శాద్వలేషు మహాబల ధీర సలిలకల్పేషు విచచార యథాసుఖం. ఆయన ఇక సముద్ర లంఘనం చెయ్యడం కోసమని ఆ మహేంద్రగిరి మీద అట్నుంచిటు ఇట్నుంచి అటు పచార్లు చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక ఊంచుకుని బయలుదేరడానికి ఎక్కడ బయలుదేరాలి అని ఊహ చేస్తున్నప్పుడు ద్విజాన్ విత్రాసయం ధీమాన్ వరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ విఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరి. ద్విజాన్ విత్రాసయన్, ఆయన అటు ఇటు తిరుగుతుంటే ఆయన యొక్క పెరిగిపోయినటువంటి శరీరం, ఆ తేజస్సు, దాన్ని చూసి చెట్ల మీద ఉన్నటువంటి పక్షులన్నీ కూడా దూరంగా ఎగిరి వెళ్ళిపోతున్నాయి. ఒక గొప్ప తేజస్సు ఉందనుకోండి, ఆ తేజస్సు ముందు అల్ప తేజస్సు నిలబడదు. ఒక మహాత్ముడి దగ్గరికి ఒక సామాన్యుడు వెళ్ళాడనుకోండి, దర్శనం చేసి ఏదో మాట్లాడదాం అనుకున్నానండి, కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన్ని చూసేటప్పటికీ అన్నీ మర్చిపోయాను, అసలు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఏదో ఆరోగ్యవంతమైన భయం వేసి కాసేపు కూర్చుని మనం ఇది ఏం అడుగుతాం అని చెప్పి వచ్చేసానండి అంటాడు. భగవాన్ రమణుల దగ్గరికి అరుణాచలంలో అట్లా ఏదో అడుగుదామని వెళ్ళి ఏమీ అడగకుండా వచ్చేసిన వాళ్ళు ఎంతమందో. ఎందుకంటే ఆ తేజోమూర్తి యొక్క లక్షణం అలా ఉంటుంది. హనుమ యొక్క తేజస్సుకి పక్షులన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. కాబట్టి ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్. ఆయన నడిచి వెడుతున్నప్పుడు ఆయన వక్షస్థలం తగిలి అనేక చెట్ల కొమ్మలు విరిగి పడిపోతున్నాయి. మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్. ఆయన వెడుతున్నప్పుడు కాళ్ళ కింద పడి ఆయన చేతులకి తగిలి అనేక మృగములు మరణిస్తున్నాయి. ప్రవృద్ధ ఇవ కేసరి.
ఇవన్నీ కూడా జరుగుతూ ఉండగా ఆయన ఇంకా ఇంకా వృద్ధిని పొందుతున్నారు. పొంది అటు ఇటు నడిచి ఇప్పుడు బయలుదేరే ముందు నమస్కారం చేస్తున్నారు. ఇది చాలా ప్రధానం. మనకి సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనది ఏది అంటే నమస్కారం. నమస్కారాన్ని మించినటువంటిది ఈ లోకంలో లేదు. సాధనలో అన్నిటికన్నా గొప్పది నమస్కారమే. అందుకే ఒక గడుసు ఉపాసకుడు ఒక మాట అన్నాడు, నేను ఈశ్వర త్రికరణ శుద్ధిగా నీకు నమస్కారం చేశాను, కాబట్టి ఇక నేను నీకు నమస్కారం చేసే అవకాశం లేదన్నాడు. ఎందుకని అంటే, ఒకసారి నేను నీకు త్రికరణ శుద్ధిగా నమస్కారం చేశాను కాబట్టి ఇక్కడతో సరి, నేను మోక్షానికి వెళ్ళిపోతాను, కాబట్టి ఇక నేను మళ్ళీ శరీరంతో రాను కాబట్టి నమస్కారం చెయ్యను. ఈత పూర్వం చెయ్యలేదు కాబట్టి ఇప్పుడు ఇట్లా వచ్చాను, నమస్కారం చేయవలసి వచ్చిందన్నాడు. అంటే ఒక నమస్కారం అంత శక్తివంతం. అటువంటి నమస్కార వైశిష్ట్యమును గురించి ఎంతో గొప్పగా చెప్తారు. అటువంటి నమస్కారం చేస్తూ సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనేమతిం. ఆ నమస్కారం చేసినప్పుడు మొట్టమొదట సూర్య భగవానుడికి చేశారు. సూర్యుడికి నమస్కారం చేయడము అంటే సూర్యుడు గురువుగారు. నమస్కారం చేసేటప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తామంటే, అది తప్పు అని నేను అనను, విఘ్నేశ్వరుడికి నమస్కారం చేస్తాం. కానీ యథార్థమైనటువంటి ఉపాసన క్రమంలో ముందు గురువుకి నమస్కారం. అయితే పూజ కానీ కార్యక్రమంలో కానీ ముందు గురువుగారికి నమస్కారం చేయకుండా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి గురువుగారికి నమస్కారం చేసినా దోషం ఎందుకు రాదంటే, నిజానికి నిద్ర లేవగానే మొదటి స్మరణం ఏది చేస్తారు అంటే గురుపాదములను చేస్తారు. నిద్ర లేచి లేవగానే సముద్రవసనీదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమి అంటూ భూమికి నమస్కారం చేసి, జీవితాన్ని నేను ఉద్ధరించుకోవడానికి కావలసిన జ్ఞానం ఇచ్చిన గురువులకు నమస్కారం అని గురువుగారి పాదాలు స్మరించి నమస్కారం చేసి మొదటి అడుగు వేస్తాడు. లేవగానే గురుస్మరణ. అసలు విఘ్నేశ్వరుడు విఘ్నాన్ని తొలగిస్తాడని చెప్పినవాడు ఎవరు? విఘ్నేశ్వరుడు అన్న ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయనకు అటువంటి అధికారం ఉంటుంది, ఆయన ప్రతిబంధకాన్ని తొలగిస్తాడు, కార్యం నడిచేటట్టు చెయ్యగలిగిన వాడు, కాబట్టి నమస్కారం చెయ్యండి, నమస్కారానికి ఈ శక్తి ఉంటుంది. ఇవన్నీ చెప్పింది ఎవరు? గురువు. గురువు లేకపోతే అసలు ఎవరికి నమస్కారం చేస్తారు? ఆ నమస్కార భంగిమ యొక్క తాత్పర్యం ఎలా తెలుస్తుంది? కాబట్టి ముందు నమస్కారం గురువుగారికే. కాబట్టి హనుమకి గురువుగారు సూర్యుడు. అందుకని మొట్టమొదట గురువుగారికి నమస్కారం చేశారు. సూర్యాయ మహేంద్రాయ సమస్త లోకాధిపతిగా చెప్పబడతాడు. మహేంద్రుడు అన్న శబ్దము చేత త్రైలోక్యాధిపతి, 3 లోకములకు అధిపతి అయి పరిపాలన చేసేవాడు. ఆయన ఏం చేయాలి అంటే, పరిపాలనాంశమునందు భాగంగా ఇక్కడ నుంచి హనుమ చేసినటువంటి సంకల్పం పరిపూర్తి కావడానికి శరీరమునందు ఏ శక్తి నిలబడాలో, మేధస్సునందు ఏ శక్తి నిలబడాలో అవి నిలబడేటట్టుగా ఆ శక్తి, పుష్టి, తుష్టి ఇవన్నీ నిలబడితే తప్ప కార్యసాధన చేయలేరు. శరీరము సహకరించలేదనుకోండి, మీరు ఒక కార్యాన్ని ఎట్లా చేయగలుగుతారు? ఇంద్రియములు సహకరించలేదనుకోండి, ఎట్లా చేస్తారు? మీకు ఏ కారణం చేతనైనా మేధస్సు సరిగ్గా పనిచేయలేదనుకోండి, మీరు ఎట్లా చేస్తారు? చేయలేరు. ఇవన్నీ చేయించగలిగిన వాడు మహేంద్ర శబ్దము చేత ప్రతిపాదింపబడతాడు, త్రైలోక్యాధిపతి అని. అందుకని నా కార్యమునకు సహకరించవలసిన మహేంద్రునకు నమస్కారం. సూర్యాయ మహేంద్రాయ పవనాయ. పవనాయ అంటే ఇక్కడ వాయుదేవుడు అని కాదు అర్థం. ఎందుకంటే తర్వాతి శ్లోకంలో తండ్రి గారికి నమస్కారం చేశారు. ఇక్కడ వరుసగా దైవానికి నమస్కారం చేస్తూ వెడుతున్నారు. ఇక్కడ పవనాయ అన్న శబ్దానికి అర్థం పూయతే స్వజ్ఞానేన యోగి బృందం స భగవాన్ ప్రత్యక్తత్వరూపో రామ. సాక్షాత్తు జ్ఞాన ఘనమై యోగులు కూడా ఎవరిని మనసులో తలుచుకున్నంత మాత్రం చేత రమిస్తారో అటువంటి రాముడు. ఎప్పుడూ హనుమ రాముని యందు ఉన్నటువంటి దివ్యత్వమును కీర్తిస్తూ ఉంటారు. ఆయన్ని సాక్షాత్ భగవానుడుగానే మనసులో భావన చేస్తూ ఉంటారు. అందుకని అటువంటి రామచంద్రమూర్తికి నమస్కారం. అందుకని పవనాయ స్వయంభువే బ్రహ్మగారికి నమస్కారం. మళ్ళీ బ్రహ్మగారు ఎందుకు వచ్చారు
అంటే ఏ అస్త్రము చేత నువ్వు కట్టబడవు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, బ్రహ్మాస్త్రము చేత కూడా కట్టబడవు అని ఆయనకి ఎడమ దవడ దెబ్బ తగిలి కింద పడిపోయినప్పుడు మిగిలిన అందరి చేత కూడా వరాలు ఇప్పించి తనని అంత శక్తివంతుణ్ణి చేసిన ప్రాజ్ఞుడు బ్రహ్మగారు. అటువంటి మహానుభావుడైనటువంటి బ్రహ్మగారికి నమస్కారం. స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా, సమస్త భూతములకు నమస్కారం. సృష్టిలో ఒక భూతము యొక్క సహకారము లేకుండా ఎవ్వరూ మనుగడ చెయ్యలేరు. ఎన్నో భూతముల యొక్క సహకారం ఉంటేనే మనకి జీవుడికి సంబంధించిన అభ్యున్నతి కలుగుతుంది, మనిషి మనుగడ సాగుతుంది. మనిషి బ్రతకాలనుకోండి, కావలసిన అన్నం కేవలము తనొక్కడే పండించుకోవట్లేదు. ఎద్దు భూమిని దున్నుతోంది, రైతు కష్టపడి పంట పండిస్తున్నాడు, కోసి తెచ్చి ధాన్యాన్ని దంచి బియ్యం వస్తే వండుకు తినగలుగుతున్నాం. పొయ్యిలోకి కావలసిన కట్టెలు వేరొకరు తయారు చేస్తున్నారు. ఇంటికి కాపలా కుక్క ఇంటిని కాపలా కాసి తాను రాత్రి హాయిగా నిద్రపోవడానికి అవకాశం ఇస్తోంది. గుర్రం ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి వాహనమైంది. గాడిద బరువులు మోస్తోంది. పక్షి ఆకాశంలో ఎగరడం చూసి విమానం నేర్చుకున్నాడు. నెమలి నృత్యం చూసి నృత్యం నేర్చుకున్నాడు. అంటే సమస్త ప్రాణుల యొక్క సహకారం లేకుండా ఏ ఒక్కడూ బ్రతకలేడు. అందుకే ప్రతిరోజు పంచయజ్ఞములు చెయ్యాలంటారు. భోజనం పూర్తయిపోయిన తర్వాత పాత్రలో కొద్దిగానైనా అన్నం మిగలాలి. అది బలిభుక్కులకి పెడతారు. బయటికి తీసుకెళ్ళి ఇంటి బయట ఉన్నటువంటి రాతి మీద, అది కూడా మట్టిలో అట్లా పడేయకూడదు, ఓ రాతి పలక మీద అన్నం ఉంచుతారు. ఉంచే బలిభుక్కులు అంటారు. అంటే కాకులు, కుక్కలు ఇటువంటి ప్రాణులు వచ్చి తింటాయి. నేను గృహస్థుని, నేను మీ అందరి మీద ఆధారపడినట్లే మీరు నా మీద ఆధారపడ్డారు. మీరు కొంత తినాలని యజమాని బయటికి తీసుకెళ్ళి ఉంచుతాడు. పిడచ కట్టకుండా పాత్రలో ఉన్న అన్నాన్ని తీసి రాతి పలక మీద ఉంచుతాడు. అథవా ఓ గిన్నెలో ఉంచినా అది అట్లా జరిగేటట్టుగా వ్యవస్థ చేసుకుంటారు. దాన్ని మనం చేసేటటువంటి పంచయజ్ఞాలలో భూతయజ్ఞము అని పిలుస్తారు. సమస్త భూతములకు నమస్కరిస్తున్నాను. అన్ని భూతములు నాకు సహకరించుగాక. భూతములంటే ప్రాణులు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, ఉపాసన క్రమంలో మనం ఎప్పుడూ కూడా అమ్మవారితో కూడుకున్న అయ్యవారిని ఉపాసన చేస్తాం. మీరు చూడండి, సీతారామాభ్యాం నమః, శశీపురంధరాభ్యాం నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః. అమ్మవారితో కలిపిన స్వామిని చెప్తాం తప్ప ఒక్క పురుషస్వరూపాన్ని ఉపాసన ఉండదు. ప్రకృతి పురుషుడు ఇద్దరినీ కలిపి ఉపాసన చేస్తారు. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి అనుగ్రహం ఉన్నప్పుడే మాయని దాటి భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాడు. ఆమె అనుగ్రహం ఉండాలి. ఇద్దరినీ కలిపి ఉపాసన చేస్తారు. హనుమ బయలుదేరేటప్పుడు పవనాయ అన్నారు. శ్రీ శబ్దం, శ్రీకారం వేయలేదు. శ్రీ పవనాయ అనుంటే అమ్మవారు కలిసిపోతుంది. శ్రీరామ అన్నారనుకోండి, శ్రీయుతుడైన రాముడు అంటే సీతారాముడని అర్థం. కానీ పవనాయ అన్నారు. ఆ పవనాయ అన్నప్పుడు రామోపాసన ఉంది, కానీ అది అమ్మవారితో కలిపిన రాముని యొక్క ఉపాసన కాలేదు. అందుకే సీతమ్మ దర్శనం అవ్వలేదు. మళ్ళీ లంక వెళ్ళిన తరువాత అమ్మవారిని ప్రత్యేకంగా నమస్కరించి ఉపాసన చేయవలసి వచ్చింది. ఇవి నా సొంత అభిప్రాయాలు కావు. మహానుభావుడు పురాణ ప్రవచనంలో సార్వభౌముడిని పేరు పొందినటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేశారు. చేసినప్పుడు చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నవి. కాబట్టి పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. సమస్త భూతములకు నేను అంజలి ఘటిస్తున్నాను అని బయలుదేరుతున్నారు. అంజలిం ప్రాంముఖ కృత్వా పవనాయ ఆత్మయోనయే తతోహి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. తాను వెళ్ళవలసినది దక్షిణ దిక్కుకి. నమస్కారం దక్షిణ దిక్కుకి తిరిగి చెయ్యరు. ఎందుకంటే అది పితృదేవతా స్థానం. దానికి అధిపతి యమధర్మరాజు గారు. ఎవరు మన పట్ల ప్రసన్నుడు కావాలనుకుంటామో వారికి నమస్కారం చేస్తాం. అందుకని దక్షిణ దిక్కుకి వెళ్ళవలసి వచ్చినా తూర్పుకి తిరిగి నమస్కారం చేస్తారు. ఎందుకనంటే తూర్పు సూర్యోదయం అవుతుంది. చైతన్య స్ఫోరకం, చైతన్యకారకం.
సూర్యబింబం ఉదయించగానే మనుషులలో ఒక ఉత్సాహం బయలుదేరుతుంది. అటువంటి సూర్యోదయం ఎటు జరుగుతుందో ఆ తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేస్తారు. అందుకని ఆయన ప్రయాణం దక్షిణం వైపుకైనా తూర్పుకి తిరిగి నమస్కారం చేసి దక్షిణం వైపుకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. పవనాయాత్మయోనయే, అప్పుడు నమస్కారం చేసినప్పుడు పవనాయ ఆత్మయోనయే, వాయుదేవుని యొక్క కుమారుడైన హనుమ అప్పుడు పవనుడు అంటే వాయుదేవుడికి నమస్కారం చేశారు. అంజలిం ప్రాముఖం కృత్వా పవనాయ ఆత్మయోనయే తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. శరీరాన్ని విశేషంగా పెంచి ఇప్పుడు బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. సచచావాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమశాతయత్. ఆయన బయలుదేరడానికి సిద్ధపడుతూ అంత పెద్ద శరీరాన్ని పెంచి ఆనందం కలిగితే వానరులందరూ కూడా ఉత్సాహ ప్రకటనానికి ఏది చేస్తారో అది చేశారు. ఒక్కసారి ఆ గరుత్మంతుడి సముద్రం మీద వెడుతున్నప్పుడు ఎత్తుకుపోతున్నటువంటి ఒక పెద్ద పాము ఎలా ఉంటుందో అటువంటి తన తోకని తీసి ఒక్కసారి ఆ జుళిపించి ఆ కొండకేసి కొట్టారు. సచచాలా చలశ్చాపి ముహూర్తం కపిపీడిత. ఆయన యొక్క రోమములన్నీ కూడా నిక్కపొడుచుకున్నాయి. అంటే వెళ్ళే కార్యక్రమం మీద అంత ఆనందం, అంత సంతోషం. ఉపచారం చేసేటప్పుడు ఈశ్వరుడికి ఎక్కడో అక్కడ ఒక ఉపచారంలో అంత తన్మయత్వం కలిగి రోమహర్షణం, అలా వెంట్రుకలు నిక్కపొడుచుకొని కళ్ళ వెంట ఆనంద భాష్పాలు పడి ఒక్కరోజు ఒక్క ఉపచారం చేయగలిగారనుకోండి, అది పూజ. తప్ప యాంత్రికంగా చేసినటువంటి పూజ అనిపించుకోదు. ఉపచారం చేసేటప్పుడు మనసు నిలబడాలి. ఆ ఉత్సాహం అత్యంత ప్రధానం. నేను బయలుదేరుతున్నాను సీతాన్వేషణానికి అంటే ఆయనకి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమశాతయత్. ఆయన కొండని గట్టిగా నొక్కి పీడిస్తే కొండ కదలడంలో చెట్లన్నీ కదిలిపోవడంలో చెట్లకు ఉన్నటువంటి పువ్వులన్నీ రాలిపోయాయి. ఆ రాలిపోవడంలో పువ్వులన్నీ వచ్చి ఆ ఆంజనేయ స్వామిల పడి ఆయన పువ్వులతో కూడుకున్న కొండ అన్నట్టుగా ఉన్నారట. ఒక కొండంతా పువ్వులు పోసేశారనుకోండి, ఎట్లా ఉంటుందో ఆయన అట్లా ఉన్నారు. తేన పాదపముక్తేన పుష్పౌగేణ సుగంధిన సర్వత సమృతశైలో బభౌ పుష్పమయో యథా. ఆ పర్వతం అంతా కూడా పువ్వులు పడిపోయి ఆయన మీద పడినప్పుడు పర్వతం అంతా కూడా పడిపోతాయి, చెట్ల మించి పడిపోయినటువంటి పువ్వులు. అప్పుడు కొండంతా ఎక్కడ చూసినా సువాసనలతోటి అంత గొప్ప గొప్ప పుష్పాలతోటి రంగురంగులతోటి ప్రకాశిస్తోందిట. తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానస్స పర్వత సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవద్విప. ఆ మదజలం కారుతున్నటువంటి ఏనుగుకి ఎట్లా అయితే ఆ చిక్కిళ్ళు తడిసిపోయి ఉంటాయో అలా ఆయన పర్వతాన్ని గట్టిగా నొక్కడంలో ఎక్కడెక్కడ నుంచి ఆ కొండ మీద నీళ్లు జలపాతాలు పడుతుంటాయో ఆ మార్గములు విశాలమై మరింత నీరు ఉద్ధృతిగా కొండమించి కిందకి జారిపోతోందట. పీడ్యమానస్తు బలిన మహేంద్రస్తేన పర్వత రీతీ నిర్వర్తయామాస కాంచనాంజన రాజతీ. ఆ కొండని గట్టిగా నొక్కడంలో అది పగిలిపోయింది. ఆ పగిలిపోవడంలో ఏమైంది అంటే అందులో బంగారు ధాతువులున్నాయి, వెండి ధాతువులున్నాయి, నీల ధాతువులున్నాయి. బీటలు వారిపోయింది కొండ. ఆ బీటలు వారిపోయినప్పుడు కొన్ని చోట్ల బంగారు గీతలు పడింది, కొన్ని చోట్ల వెండి గీతలు పడింది, కొన్ని చోట్ల నీలం గీతలు పడింది. ఆ పైన నీళ్లు పడుతున్నాయి, ఆ పైన పుష్పాలు పడ్డాయి. అంత అందంగా ఉంది. గిరిణా పీడ్యమానేన పీడ్యమానాని సర్వశ గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై. ఆయన కొండని గట్టిగా నొక్కేటప్పటికీ ఆ కొండ గుహలలో ఉన్నటువంటి జంతువులు పడుకుని ఉన్నాయి, క్రూర మృగాలు, సింహాలు, పులులు మొదలైనవి. అకస్మాత్తుగా గుహ పైభాగం కిందకి దిగిపోతుంటే అవి భయపడి బయటికి పరిగెట్టడం కోసం అని వస్తున్నాయి. అకస్మాత్తుగా ఆ గుహా ద్వారం నొక్కేసింది నడుము దగ్గర. అవి బాధతో ఒక్కసారి మృగాలన్నీ గట్టిగా అరిచేటప్పటికీ
వినే దుర్వికృతైశ్వరై. అది ఏదో సంతోషంగా అరిచిన అరుపు కాదు, బాధతో ఇన్ని మృగాలు ఒక్కసారి అరిచేటప్పటికీ వికృతమైన స్వరాలతో ఇన్ని మృగాల యొక్క అరుపులు వినపడ్డాయి. సమహాసత్వసన్నాద శైలపీడా నిమిత్తజ పృథివీం పురయామాస దిశశ్చో పవనాని చ. భూమి, దిక్కులు, అరణ్యాలు అన్నీ కూడా ఒకేసారి అన్ని క్రూర మృగాలు బాధతో అరిచినటువంటి అరుపుల చేత ప్రతిధ్వనించాయి. శిరోభి పృథివీ సర్పా వ్యక్త స్వస్తికలక్షణై వమంత పావకం ఘోరం దదంశు దశనైశిలా తాస్తథా సవిషైర్దష్టా కుపితైస్తైర్మహాశిలా జజ్వలు పావకోదీప్త బిభిదుశ్చ సహస్రధా. అందులో గుహలన్నీ కూడా ఇప్పుడు మూసుకుపోయాయి. గుహలంటే పెద్ద పెద్ద ఉంటాయి. ఆయన నొక్కినటువంటి ఆ నొక్కుడికి గుహలు మూసుకుపోయి క్రూర మృగాలు బయటికి రాలేక సగం సగం లోపలకుండి బయటకుండి వికృతమైన స్వరాలతో అరుస్తున్నాయి. ఆయన ఇప్పుడు ఇంకా గట్టిగా నొక్కారు. అంటే ఆయన బలం ఎలా ఉంటుందన్నదానికి పెద్ద పెద్ద కలుగులు, పావులు ఉండేటటువంటి కలుగులు మూసుకుపోతుంటే గుహ కన్నా పాము కలుగు చాలా చిన్నది ఉంటుంది, సన్నగా. అది కూడా మూత పడిపోతుంటే అందులో స్పష్టంగా నల్లగా స్వస్తిక్ చిహ్నములు కలిగినటువంటి పెద్ద పెద్ద పడగలున్నటువంటి భయంకరమైన విషసర్పములు కలుగులోంచి బయటకు వచ్చేయడానికి ఒక్క దూకులో బయటకు వస్తుంటే కలుగు నొక్కేసింది. సగం బయటకు వచ్చింది పాము, సగం లోపల ఉండిపోయింది. ఇప్పుడు అది ఆ బాధ తట్టుకోలేక అంత విషంతో ఆ ఎదురుగుండా ఉన్నటువంటి శిలలన్నింటినీ కూడా కాట్లు వేసేటప్పటికీ ఆ విషం అగ్ని, ఆ వేడికి ఆ శిలలని కాటు వేస్తే అందులోంచి అగ్ని బయలుదేరింది. యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకు శమితం విషం. నిజానికి ఆ అరణ్యంలో ఎన్నో ఓషధులు ఉన్నాయి. ఆ ఓషధులు ఎంత శక్తివంతమైనవి అంటే ఇట్లా విషజనితమైనటువంటి అగ్నిహోత్రాన్ని పరిమార్చగలిగిన శక్తి కలిగినవి. కానీ అన్ని పావులు అన్ని కలుగుల్లోంచి ఒక్కసారి బయటికి వచ్చి అట్లా కరిచేటప్పటికి అంత విషంలోంచి అంత అగ్నిహోత్రం ప్రబలితే దాన్ని ఓషధులు కూడా ఏమీ చేయలేక పర్వతం అంతా కూడా అగ్ని జ్వాలలు పుట్టాయి. అప్పుడు భిద్యతేయం గిరిర్భూతై ఇతి మత్వా తపస్వినః త్రస్తా విద్యాధరా తస్మాత్ ఉత్పేతు స్త్రీగణై సహా. ఎప్పుడైతే పర్వతమంతా కదిలిపోయిందో, గుహలు మూసుకుపోయాయో, పావుల కలుగులు కూడా మూసుకుపోయాయో, అకస్మాత్తుగా అరుపులు వినపడ్డాయో, మంటలు పుట్టాయో, తపస్సులు చేసుకుంటున్నటువంటి మునులందరూ కూడా కొండని విడిచిపెట్టి తమ దివ్యశక్తితో పైకి లేచిపోయారు. అక్కడికి విద్యాధురులందరూ వచ్చారు. వాళ్ళు వాళ్ళ కాంతలతో అనేకమైనటువంటి మధుర పదార్థాలు, పానీయములు తాగుతూ సంతోషంగా గడుపుతున్న వాళ్ళు ఉత్పేతు ఒక్కసారి కొండ మించి లేచిపోయి ఆకాశంలో నిలబడ్డారు. ఇప్పటి వరకు కొండ మీద ఎక్కడెక్కడో కూర్చొని సంతోషంగా ఉన్నవాళ్ళు, తపస్సు చేసుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా లేచి పైకి నిలబడ్డారు. దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్తురాకాశే వీక్షాంచ కృష్యపర్వతం. ఈ విద్యాధరులందరూ కూడా భార్యలతో కలిసి అక్కడ వాళ్ళు తింటున్నటువంటి పదార్థములనన్నింటినీ విడిచిపెట్టేసి వాళ్ళు త్రాగటానికి తెచ్చుకున్నటువంటి పదార్థాలు, పాత్రలు అలాగే వదిలేసి భార్యల్ని పట్టుకుని పైకి లేచిపోయి ఆకాశంలోంచి ఆ కొండ వంక చూస్తున్నారు. ఆ పర్వతం బ్రద్దలైపోతున్నట్టుగా కనపడుతోంది. దాన్ని చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజ తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. మొసళ్లకు నిలయమైనటువంటి ఒక మహాసముద్రాన్ని తరించడానికి సిద్ధపడి ఆ కొండ మీద నిలబడినటువంటి ఆ పర్వతం మీద పర్వతం నిలబడిందా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ హనుమని చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మదుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఆయన కోసం ఈ కార్యక్రమం అంతా చేస్తున్నది. తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి ఏమైనా సత్కారం చేస్తారా, బిరుదులు ఇస్తారా?
నిస్వార్థంగా 10 మంది కోసం, వానరుల యొక్క సంతోషం కోసం, రాముడి యొక్క క్షేమం కోసం బయలుదేరి వెడుతున్నటువంటి ఆ హనుమ యొక్క వైభవాన్ని చూసి రామార్థం వానరార్థం చచికీర్షం కర్మదుష్కరం, ఎవ్వరూ చెయ్యలేని పని, ఎవ్వరూ ఊహ కూడా చెయ్యలేనటువంటి పని ఇవాళ హనుమ చేస్తున్నారని సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి, ఇంత సముద్రాన్ని దాటి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారని వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చెప్పుకుంటున్నారు. హనుమ బయలుదేరడానికి సిద్ధపడి దుధివేచ సరోమాణి చకంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహాని వతోయద. ఆయన ఒక్కసారి తన తోకని తీసి కొండకి కొట్టి శరీరాన్ని బాగా పెంచి వెంట్రుకలు నిక్క పొడుచుకొని ఇక బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. బాహో సంస్తంభయామాస మహాపరిఘ సన్నిభౌ సపాదచ కపిక్కట్యాం చరణౌ సంచుకోచచ. ఆ 2 భుజములను కూడా ముందుకు తీసుకొచ్చి చేతులు ఇలా పెట్టారు. పెడితే అవి పెద్ద భవనానికి కట్టినటువంటి పరిఘలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. పాదములను మోకాళ్ళ దగ్గర ఉంచారు. ఉంచి శక్తిని పుంజుకుని ఇక ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధపడుతున్నారు. సుపర్ణమివ ఇవ ఆత్మానం అంటారు. తనని తాను సుపర్ణుడిగా గరుత్మంతుడిగా భావన చేశారు. మార్గమాలోకయం దూరాదూర్ధం ప్రణిహితేక్షణ రురోద హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ఆ కొండ మీద నిలబడి కాళ్ళు ఉంచి చేతులు బాగా ముందుకు పెట్టి మార్గమాలోకయం దూరా లంకాపట్టణం వంక తదేక దృష్టితో చూస్తూ బాగా వాయువుని పీల్చి గుండెలో నిలబెట్టి విశాలమైనటువంటి వక్షస్థలం కింద మార్చి శక్తినంతటినీ కూడా పుంజుకుని ఎగరడానికి సిద్ధపడుతున్నారు. పద్భ్యాం దృఢ మనస్థానం కృత్వాస కపికుంజర నికుంచ కర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబల. ఆయన అలా నిలబడి చూస్తుంటే లంకాపట్టణం వంక 2 చెవులు కూడా ఇలా నిక్కబుడుచుకొని నిలబడి ఉన్నాయి. 2 చేతులు ముందుకు జాపి కాళ్ళు ఉంచి వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యామ్యకృతశ్రమః బద్ధ్వా రాక్షసరాజానాం మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహం యేష్యామి సహసీతయా అనశ్యామి వాం లంకాం సముత్పట్య స రావణాం ఏవ ముక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః. ఆయన బయలుదేరడానికి సిద్ధపడి కింద ఉన్నటువంటి వానరుల వంక చూశారు. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వాళ్ళలా కనపడుతున్నారు. వాళ్ళల్లో కలిసి తిరిగినటువంటి హనుమ ఇవాళ కొండ మీద అంత పెద్ద స్వరూపాన్ని పొంది ఎగరడానికి సిద్ధపడుతూ వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ చెప్పారు. నేను యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ, నేను వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తి యొక్క అక్షయ బాణతూణీరాలలోంచి ఒక బాణాన్ని తీసి ఆయన వింటినారికి తొడిగి ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టినప్పుడు రాముని యొక్క శక్తి బాణంలో ప్రవేశించి ఆయన ఏ లక్ష్యం మీదకి విడిచిపెట్టారో ఆ లక్ష్యం మీదకి వెళ్ళిన బాణంలా మధ్యలో ఆగకుండా నేను లంకాపట్టణాన్ని చేరుకుంటాను. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు సీతమ్మ దర్శనం కాకపోతే అదే వేగంతో స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గలోకం అంతా కూడా వెతుకుతాను. స్వర్గలోకంలో కూడా నాకు సీతమ్మ దర్శనం కాకపోతే వెనక్కి వచ్చి లంకటంతటిని పెళ్ళగించి రావణుడితో సహా తీసుకొచ్చి రామచంద్రమూర్తి ముందు దింపి వాడి చేత నిజం కక్కిస్తాను. కాబట్టి నేను బయలుదేరుతున్నాను, మీరందరూ కూడా సంతోషంగా ఉండండి. ఒక్కసారి కొండ మించి పైకి ఎగిరి సముద్రం మీదకి లంఘనం చేశారు. ఊరో వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాహ. ఆయన కొండ మించి లేచి సముద్రం వైపుకి ఎగిరితే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఆ కొండ మీద ఊంచుకొని పెద్ద పెద్ద మానులతో విశాలంగా పెరిగినటువంటి చెట్లు కూకటి వేళ్లతో పెళ్ళగింపబడి ఆయన తొడల వేగానికి ఆయనతో పాటుగా సముద్రం వైపుకి ఎగిరిపోయాయి. బాగా బరువైన చెట్లు కాబట్టి
ఆత్మీయుడైనటువంటి వ్యక్తి దూర ప్రయాణం చేయడానికి వెడుతున్నప్పుడు వీడ్కోలు పలికి వెనక్కి వచ్చేసినట్టు తమ బరువు తాము ఎక్కువైపోయి ఆ పెద్ద పెద్ద చెట్లు సముద్రంలోకి పడిపోయాయి. హనుమ మాత్రం ముందుకెళ్ళిపోయారు. అట్లా వెడుతూ విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః అనశీర్యంత సలిలే నివృత్తా సుహృదో యథా. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆ చెట్లుట గాలికి ఊగి ఆయన వేగానికి పడిపోవడం ఎలా ఉందంటేట, బంధువులు స్నేహితులు ఒక వ్యక్తి ఏదైనా ప్రధాన కార్యం మీద దూరంగా వెడుతూ ఉంటే ఆయనకి వీడ్కోలు పలికి వెళ్ళిపోవడం ఎలా ఉంటుందో అలా పడిపోయేట. తేలికగా ఉన్నటువంటి చెట్లు, తేలికగా ఉన్న తీగలు ఇలాంటివి ఆయనతో ఎక్కువ దూరం వెళ్ళేట. లోపల బరువు ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు తక్కువ దూరం వెళ్ళగలరు. ఎక్కువ తేలికగా ఉన్నవాళ్ళు ఈశ్వరుణ్ణి ఎక్కువ అనుగమించగలరు. అవి ఎక్కువ దూరం వెళ్ళేట. పిబన్నివ బహౌ చాపి సోర్మిమాలం మహార్ణవం పిపాసురివ చాకాశం సదృశైష మహాకపి. ఆయన ఆకాశంలోకి లంఘనం చేసి వెళ్ళిపోతుంటే ఆకాశాన్నంతటినీ తాగేస్తున్నారా హనుమ అనిపించిందిట. అటువంటి రూపంతో ఎగిరి వెడుతున్నారు. వెడుతూ తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారిణ నయనే విప్రకాశైతే పర్వతస్థా వివానలౌ. మహర్షి ఆ హనుమత్ స్వరూపాన్ని ముందు నుంచి వర్ణిస్తారు. ఆయన రెండు కళ్ళు వెలిగిపోతూ కనపడుతున్నాయిట ముందు నుంచి చూస్తే. అవి ఎలా ఉన్నాయంటే, ఓ పెద్ద పర్వతం ఉండి, పర్వతానికి రెండు గుహలు ఉండి, రాత్రి వేళ నెగళ్ళు అంటారంటే మంటలు వేస్తారు అందులో కాస్త వేడి కాచుకోవడానికి. అట్లా రెండు నెగళ్ళు వేస్తే ఆ రెండు మంటలు రెండు గుహల్లోంచి చీకట్లో కనపడితే ఎంత ప్రకాశవంతంగా ఉంటాయో రాత్రివేళ ఆయన రెండు కళ్ళు ముందు నుంచి చూస్తే అంత ప్రకాశవంతంగా ఉన్నాయిట. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బభౌ సంధ్యయా సమస్పృష్టం యథా తత్ సూర్యమండలం. ఆయన ఆ ముందు నుంచి చూసినప్పుడు ఆ ముఖం కానీ, అంటే ముక్కు, ఆ ముఖం అంటే సంస్కృతంలో రెండు అర్థాలు, నోరు వదనము అని. నోరు ముక్కు ఇవి రెండూ కూడా ఎర్రగా పగడాల మూట ఎలా ఉంటుందో అటువంటి ఎరుపుతో ఉన్నాయిట. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బభౌ సంధ్యాయా సమస్పృష్టం యథా తత్ సూర్యమండలం. సూర్యమండలం ఉదయం వేళ సాయంకాలం వేళ ఎర్రగా ఎలా ఉంటుందో అట్లా తోక ఇంద్రధ్వజంలా పైకెత్తి ఆయన వెళ్ళిపోతుంటే వెనక నుంచి చూసినప్పుడు ఆయన పృష్ఠభాగం అంత ఎర్రగా ఉందిట. లాంగూలంచ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రిత. ఆయన ఆకాశ మార్గంలో వెళుతున్నప్పుడు ఆ తోక ఆయన యొక్క వీపుకి చుట్టి ఇలా పైకి లేచి పుచ్చని నిలబడితే అది చూడడానికి పూజ చేసేటప్పుడు ఉత్సవంలో ఇంద్రధ్వజాన్ని పైకెత్తితే ఎట్లా ఉంటుందో అట్లా ఉందిట ఆ తోక. తిమివక్రజుషాః కూర్మాః దృశ్యంతే వివృతాస్తథా వస్త్రాపకర్షకైణేవ శరీరాణి శరీరిణాం. అపారమైన వేగంతో ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతుంటే ఆయన తొడల వేగానికి ఆ సముద్ర జలాలన్నీ కూడా చాప చుట్టినట్టుగా చుట్టబడి పైకి లేచిపోయేట. లేచిపోతే తిమినక్రజుషా కూర్మాః, తిమింగలాలు, తాబేళ్ళు, ఆ తర్వాత చేపలు, ఇటువంటి ప్రాణులు అప్పటి వరకు ఎప్పుడూ పైకి కనపడకుండా సముద్రంలో నీటి అడుగున ఉండేవన్నీ కూడా ఒక్కసారి పైకి కనపడ్డాయిట నీరు పైకి లేచిపోవడంలో. అది ఎలా ఉంది అంటే వస్త్రాపకర్షకైణేవ శరీరాణి శరీరిణాం. ఏదో వేసవి కాలంలో ఒక వ్యక్తి మేడ మీద చాపేసుకుని పడుకున్నాడు అనుకోండి, ఏ తెల్లవారుజామున 2 గంటలకో 3 గంటలకో మంచి మబ్బేసి చల్లటి గాలి వచ్చి ఆయన కట్టుకున్నటువంటి బట్ట పైకి లేచిపోతే గుప్తముగా ఉండవలసిన అవయవములన్నీ బయటికి వస్తే ఎట్లా ఉంటుందో అట్లా సముద్రంలో ఇంతకాలం నుంచి పైకి కనపడకుండా ఉండిపోయిన ప్రాణులు ఆయన యొక్క తొడల వేగానికి సముద్ర జలాలన్నీ కూడా పైకి లేచిపోతే కనపడుతూ ఆశ్చర్యకరంగా అనిపించిందిట. అహం ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్ధిత ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. వెంటనే సముద్రుడు మైనాకుడితో అన్నాడు, ఇది ఈ జాతి లక్షణం. ఆ ధర్మాన్ని ప్రతిపాదిస్తున్నారు.
ఆ సముద్రుడు అన్నాడు మైనాకుడితోటి, అహం ఇక్ష్వాకునాథేన, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ఇక్ష్వాకునాథుడు సగర చక్రవర్తి. ఆ సగర చక్రవర్తి తన యొక్క 60,000 మంది కుమారుల్ని పిలిచి యజ్ఞాశ్వం కనపడకపోతే భూమిని తవ్వేయండంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం కింద పంచుకుని గుణపాలతోటి, నాగళ్లతోటి, తౌగాళ్లతోటి భూమిని తవ్వేసినప్పుడు ఏర్పడిన గోతులలో వచ్చి నీరు నిలబడినప్పుడు ఏర్పడినవి సాగరములు కనుక ఆ సగర చక్రవర్తి ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు కాబట్టి మాకు ఇక్ష్వాకు వంశానికి సంబంధం ఉంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి పరమధార్మికుడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి యొక్క భార్య అపహరణకి గురైతే ఆమె జాడ కనిపెట్టడానికి వెడుతున్న నిస్వార్థపరుడైనటువంటి రామభక్తుడు హనుమ. అటువంటి వారికి సాయం చెయ్యకపోతే ధర్మం కాదు. కాబట్టి ఇప్పుడు తిరిగి ఆయనకి ఉపకారం చెయ్యకపోతే ఇక్ష్వాకు వంశంలో వచ్చిన రాజుల వలన నేను ఏర్పడి ప్రయోజనం ఏముంది? నేను సముద్రాన్ని, నాలో ఉన్నవి ఉప్పు నీరు, నేను ఎట్లా ఆయనకి ఆతిథ్యం ఇవ్వగలనని మైనాకుడితో మాట్లాడుతూ, పాతాళస్యాప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి తిర్యగోర్ధ్వమదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ట గిరిసప్తమ. నువ్వు ఒకానొకప్పుడు ఇంద్రుడు నిన్ను తరివినప్పుడు నువ్వు ఇంద్రుడి మీద భయంతో వచ్చి ఈ సముద్రంలో పడిపోయావు. పడిపోయినప్పుడు పాతాళం నుంచి రాక్షసులు భూమి మీదకి రావడానికి ఏ ద్వారంలోంచి, ఏ బిలంలోంచి బయటికి వస్తారో దానికి అడ్డంగా పడిపోయావు. పోనీలే, నా మీద భయంతో అక్కడ పడ్డాడిక కదలడు, ఇక పాతాళంలో ఉన్న రాక్షసులు భూమి మీదకి వచ్చే అవకాశం లేదు, బిలద్వారం మూసుకుపోయిందని ఇంద్రుడు వదిలేశాడు. నువ్వు అప్పటి నుంచి అట్లాగే నా సముద్ర గర్భంలో ఉండిపోయావు. ఇప్పుడు రామకార్యం మీద వెడుతున్న హనుమకి ఉపకారం చెయ్యవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి పైకి లేచి హనుమకు ఆతిథ్యం ఇమ్మంది. అంటే ఆ మైనాకుడు వెంటనే బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఇక్ష్వాకునాథుడైనటువంటి ఆ సగర చక్రవర్తి యొక్క ఉపకారం చేత వచ్చినటువంటి సాగరమైన నేను వేళ మించిపోకుండా ఆయనకి ఉపకారం చేయాలి. ఆయన మెరుపు తీగలా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వేళ్ళు విరుచుకుని అయ్యో ఇది చేయవలసింది, అది చేయవలసింది అంటే ప్రయోజనం ఏమిటి? వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంత గొప్ప అతిథిని ఆదరించినప్పుడే ఈశ్వర కృప. అంతేకాని ఆయన దాటి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో వెళ్ళిపోయాడు, మనం పిలిస్తే బాగుండేది, ఆయనకి స్వాగతం ఇస్తే బాగుండేది, సత్కారం చేస్తే బాగుండేది, ఆతిథ్యం ఇస్తే బాగుండేది అంటే మాత్రం ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి మా పని దాటిపోకుండా చూడు. ఎంత గొప్ప మాట చూడండి. కాలము, విలువ, ఆతిథ్యము, అంత మర్యాద అని అంటే కురు సాచివ్యమస్మాకం ననః కార్యమతిక్రమేత్ కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యముదీరయేత్. పని చెయ్యడం గొప్ప కాదు, మహాత్ములకు కూడా కోపం వస్తుంది. మహాత్ములకు కోపం రావడం ఏమిటి అంటే వస్తుంది, రావాలి కూడా. ఎందుకు వస్తుంది అంటే రామాయణంలో సగరుడు చెప్తున్నాడు, సముద్రం చెప్తోంది సాగరం, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యముదీరయేత్. నువ్వు చెయ్యవలసిన పనిని చేశావా లేదా అన్నది కాదు ప్రధానం, చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చేశావా లేదా అన్నది ప్రధానం. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఏ సమయమునకు ఏది చెయ్యాలి. సమయపాలన చెయ్యలేనివాడు లోకమునందు ఏ పని చెయ్యలేడు. ఓ కార్యక్రమానికి సమయానికి రాలేవు, ఓ కార్యక్రమానికి సమయానికి మాట్లాడలేవు, ఓ కార్యక్రమం సమయానికి మొదలు పెట్టలేవు. అప్పుడు నువ్వు సమయానికి ఏ విలువ ఇచ్చినట్టు, ఏ గౌరవాన్ని ఇచ్చినట్టు? అసలు ఉపాసన అంటేనే కాలము యొక్క విలువ తెలుసుకోవడం. కాలము యొక్క విలువ తెలియని వాడు దేనికి పనికొస్తాడు? కాబట్టి కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యముదీరయేత్. పని చెయ్యడం గొప్ప కాదు, ఏ సమయమునకు ఏది చెయ్యాలో ఆ సమయమునకు అది చెయ్యని వాడిని చూసి మహాత్ములు కూడా కోపగిస్తారు. కాబట్టి అట్లా కాకుండా కురు సాచివ్యమస్మాకం, మాకు నువ్వు ఉపకారం చేసి పెట్టు. ననః కార్యమతిక్రమేత్. అంతేగాని వేళ దాటిపోయింది అని ఆ తర్వాత నువ్వు నేను ఒకరి ముఖాలు ఒకరిని చూసుకుని బాధపడితే దానివలన ప్రయోజనం ఉండదు. కాబట్టి నువ్వు వెంటనే ఆ హనుమకి ఉపకారం చెయ్యడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి పైకి అంది. అనేటప్పటికీ ఎందుకు అట్లా ఆతిథ్యం ఇవ్వాలి అంటే కేవలం మనకి ఉపకారం చెయ్యడం ఒక్కటే కాదు నువ్వు దృష్టిలో పెట్టుకోవలసినది.
సామాజిక ప్రయోజనం అని ఒకటి ఉంటుంది. సాధారణంగా లోకంలో ఏమిటంటే 3 రుణములు చెప్తారు: పితృరుణము, దేవరుణము, ఋషి రుణము. పితృరుణం తీరిపోవాలి అంటే తాను కూడా కొడుక్కి తండ్రి జన్మనిచ్చినట్టే తాను కూడా సంతానమును కనాలి. వివాహం చేసుకుని సంతానమును కంటే పితృరుణం తీరుతుంది. దేవతలని ప్రతిరోజు ఇంట్లో ఆరాధన చెయ్యాలి. గృహదేవతల్ని యజ్ఞయాగాది క్రతువులు చేసి అగ్నిహోత్రం ద్వారా హవిస్సులు ఇవ్వాలి. దాని చేత దేవతల యొక్క రుణం తీరుతుంది. ఋషులు మనకి గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చారు, రామాయణ భారత భాగవతాది గ్రంథములను. అందులో మనం బ్రతకవలసిన విధానాన్ని నిర్దేశించారు. అవి చదవాలి, అవి వినాలి. అవి వినకపోతే ఆ ఋషి దేనికి కష్టపడినట్టు? ఇది నేను అప్పుచ్చుకోలేదంటే కుదరదు. మనిషిగా పుట్టగానే జన్మతః నీకు కలిగినటువంటి 3 రుణాలు. ఈ 3 రుణాలతో పాటుగా సమాజ రుణము అని ఒక రుణం. మహాభారతంలో నిజానికి వ్యాస భగవానుడు చేసిందంతా అదే. నిజానికి వ్యాసుడికి ఆ అవసరం లేదు. అందుకే పాండవులు ఎప్పుడెప్పుడు కష్టంలో ఉన్నారో అప్పుడప్పుడు మహాభారతంలో ఆయన కనపడుతూ ఉంటాడు. కనపడి వాళ్ళకి మార్గం చెప్తుంటాడు. ఇప్పుడు మీరు ఇలా వెళ్ళండి, ఇట్లా చెయ్యండి అని చెప్తాడు. వాళ్ళు 5 కూడా భిక్షాటన చేస్తున్న రోజుల్లో వ్యాసుడు కనపడి మీకు ఒక పురోహితుడు ఉండాలి, ముందు పురోహితుడిని వరించాలి అని చెప్పి ఆ గంధర్వుడి ద్వారా చెప్పించాడు. అట్లాగే ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం జరుగుతోంది, మీరు అక్కడికి వెళ్ళండి, మీ కష్టాలకి విరుగుడు దొరుకుతుందన్నాడు. ఎన్ని పర్యాయములో వ్యాసుడు జోక్యం చేసుకుని పాండవుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సమాజము పట్ల నీకున్న రుణాన్ని నువ్వు తీర్చుకోవాలి. అది ఈ 3 రుణాలు తీర్చుకున్నప్పుడు 4వ రుణం తనంత తానుగా స్పృహలోకి వస్తుంది. కాబట్టి మనం సీతమ్మ యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆవిడ ఎంత కష్టపడుతోంది. ఎందుకనంటే రామాయణం మొత్తం మీద కష్టము అన్న మాటకి పర్యాయపదం ఎవరైనా ఉంటే సీతమ్మే. లోకంలో ఎవరికైనా కష్టం ఉంటే వేరొకరికి చెప్పుకోవడానికి పక్కన మనిషి ఉంటే కష్టం సగం తీరుతుంది. రాముడికి పక్కన సుగ్రీవుడున్నాడు, హనుమ ఉన్నారు, లక్ష్మణుడున్నాడు, అంతమంది వానరులు ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు, ఒక్కతే ఉన్నది. అంత కష్టంలో ఉన్న సీతమ్మని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది మన కర్తవ్యం. ఆమె యొక్క క్షేమవార్త తెలుసుకోవడానికి పెడుతున్నటువంటి హనుమకి మనం ఆతిథ్యం ఇవ్వాలి. అట్లాగే ఇంత నిస్వార్థంగా చేస్తున్న వ్యక్తికి కలిగే అలసటని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకొని ఆయన అలసట తీర్చడానికి ఆతిథ్యం ఇవ్వాలి హనుమకి. కాబట్టి నువ్వు లే అన్నాడు. వెంటనే బంగారు శిఖరాలతో ఆ మైనాక పర్వతం పైకి లేచింది. దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజిత శాతకుంభ నిభై శృంగై సకిన్నర మహోరగై ఆదిత్యోదయ సంకాశై ఆలిఖద్భిరిమాంబరం. ఆ పర్వతాలు ఉదయించేటటువంటి సూర్యకిరణాలు బంగారు రంగులో ఎట్లా ఉంటాయో అటువంటి బంగారు శిఖరాలు. ఓ చిన్నం బంగారం దొరికితేనే అయ్య బాబోయ్ అంటాం. అలాంటిది బంగారు శిఖరాలు కలిగినటువంటి వాడు మైనాకుడు. అటువంటి మైనాకుడు సముద్ర మధ్యంలోంచి పైకి లేచాడు. లేస్తే తముద్ధితమసంగేన హనుమానగ్రతస్థితం మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత. ఆయన వెంటనే ఆలోచించారు, ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా తముద్ధితమసంగేన ఇందులోంచి బంగారు శిఖరాలు రావడం ఏమిటి సముద్రంలోంచి అంటే ఇది విఘ్నోయమితి నిశ్చిత, తప్పకుండా నా కార్యానికి విఘ్నం. నేను దీనికి వశపడి ఇంత పెద్ద బంగారు పర్వత శిఖరాలు, ఇంత గొప్ప పర్వతం, ఇన్ని చెట్లు, ఇన్ని తేనెపట్లు, ఇన్ని పళ్ళు అని నేను ఆకర్షింపబడి దీని మీద దిగితే నేను ఏ పని మీద బయలుదేరానో ఆ పనికి నేను అర్హత కలిగిన వాడను కాకుండా పోతాను. కాబట్టి దీనిని నేను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి అని అడ్డంగా పెరిగిపోయినటువంటి ఆ శిఖరాన్ని ఆయన పురసాపాతయామాస జీమూతమివ మారుతః. మేఘాన్ని గాలి ఎలా కొట్టేస్తుందో అలా తన వక్షస్థలం చేత కొడితే ఆ పర్వత శిఖరములు చూర్ణములై కింద పడిపోతే మానుషం ధారయన్ రూప ఆత్మన శిఖరే స్థిత. ఒక మనుష్య రూపాన్ని ధరించి మైనాకుడు తన పర్వత శిఖరముల మీద తాను నిలబడ్డాడు.
నిలబడి హనుమని ఉద్దేశించి నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. నాయనా హనుమ, ఒక్కసారి కిందకి దిగు, నా శిఖరముల మీద నిలబడు, కాసేపు విశ్రాంతి తీసుకో. ఇక్కడ ఇన్ని తేనెపట్లున్నాయి, కాస్త తేనె తాగు, 4 పళ్ళు తిను, కడుపు నింపుకో, మళ్ళీ బయలుదేరి వెళ్ళు. కృతీచ ప్రతికర్తవ్యం ఏషధర్మ సనాతన. ఈ మాట రామాయణంలో చాలా తరచుగా కనపడుతుంటుంది. ఏషధర్మ సనాతన, ఏది సనాతనమైనటువంటి ధర్మం, దేన్ని మరిచిపోకుండా మనం పాటించాలన్న విషయాన్ని బాగా నొక్కి చెప్తారు. కృతేచ ప్రతికర్తవ్యం, ఉపకారం చేసిన వాడికి గుర్తు పెట్టుకొని తిరిగి ప్రత్యుపకారం చెయ్యడం అనేటటువంటిది ఈ జాతి యొక్క గొప్ప లక్షణం. ఏష ధర్మ సనాతన. ఈ జాతి అట్లా మరిచిపోదు. అట్లా మరిచిపోవడం కృతజ్ఞత, గుర్తు పెట్టుకోవడం కృతజ్ఞత. కాబట్టి కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. సోయం తత్ ప్రతికారార్థి తత్త సమ్మానమర్హతి. లోకంలో అటువంటి వ్యక్తివి తారసపడితే, మనం ఆయన వలన ఉపకారమును పొందితే తిరిగి ప్రత్యుపకారం చెయ్యవలసి వస్తే వెనకంజ వెయ్యకుండా వాళ్ళకి ప్రత్యుపకారం చెయ్యడానికి సంసిద్ధుడై ఉండాలి. నీ వలన అంటే ఆత్మావై పుత్రనామాసి, నీ తండ్రి వలన నేను మహోపకారాన్ని పొందాను. ఆ ఉపకారాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నీకు తప్పకుండా ప్రత్యుపకారం చెయ్యాలి. తదిదం గంధవత్స్వాదు కందమూల ఫలం బహు తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతోనుగమిష్యసి. నాయన, ఎంత మంచి సువాసన వచ్చినటువంటి ఆరముగ్గిన పళ్ళున్నాయి, ఆ తర్వాత తీయటివి స్వాదు తీయని కంద మూలములున్నాయి. వీటన్నింటినీ కూడా నువ్వు కావలసినవి తిని కాసేపు విశ్రాంతి తీసుకుని అప్పుడు బయలుదేరి వెడుదువుగానివి. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశౌ మహాన్. అతిథి అంటేనే భగవత్స్వరూపం. అటువంటి అతిథి ఇంటికొస్తే ఆయన యోగ్యతాయోగ్యతలని విచారణ చెయ్యరు. అతిథి వచ్చాడు అంటే సాక్షాత్ నారాయణ స్వరూపుడు అని అతిథిని గౌరవిస్తారు. అటువంటిది నీ వంటి ప్రాజ్ఞుడు, నీ వంటి పరోపకారపరాయణుడు, నిస్వార్థపరుడు, ఇంతటి ధర్మమూర్తి, కారణజన్ముడు ఇట్లా వెడుతూ ఉంటే నేను నీకు ప్రత్యుపకారము చెయ్యకపోతే కృతజ్ఞుడనైపోతాను. కాబట్టి నీ వంటి వాడు నాకు అతిథిగా లభించమంటే ఎట్లా లభిస్తాడు? కాబట్టి నువ్వు నాకు తప్పకుండా ఈ ఉపకారం చెయ్యి, నా మాట మన్నించి కొండ మీద దిగి కాస్త తేనె తాగి పళ్ళు తిని విశ్రాంతి తీసుకొని వెళ్ళమని నేను ఏ కారణము చేత ఇటువంటి అనుబంధాన్ని పొందామో చెప్తాను విను హనుమ అని మైనాకుడు మాట్లాడుతూ, తత క్రుద్ధ సహస్రాక్ష పర్వతానాం శతక్రతు పక్షాంశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః. కృతయుగంలో పర్వతాలన్నిటికీ కూడా రెక్కలుండేవి. ఆ ఉండడంలో ఆ పర్వతాలన్నీ కూడా ఎగురుతూ ఉండేవి. ఎగిరి వెడుతూ వాటికి ఎక్కడైనా ఏదైనా ఆకర్షణీయంగా అనిపించింది అనుకోండి, ఇక్కడెక్కడో సంపూర్ణ రామాయణ ప్రవచనం జరుగుతోంది అనిపిస్తే ఓసారి కిందకి దిగేవి. పర్వతం కిందకి దిగితే వింటున్న వాళ్ళు ఏమైపోతారు? అందుకని ఉపద్రవాలు జరిగేవి. ఈ పర్వతాలకి రెక్కలు ఉండడం వల్ల ఇలా ఎగిరి వెళ్ళి కిందకి అకస్మాత్తుగా దిగుతున్నప్పుడు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న దృష్టికోణం చేత ఇంద్రుడు తత్ర తత్ర సహస్రశః ఎక్కడికక్కడే ఆ పర్వతాల యొక్క రెక్కలను తరిగేశాడు. అప్పుడు రెక్కలు ఉన్నప్పటికీ కూడా మైనాకుడు ఎగరలేకపోయాడు. ఆ ఎగరలేకపోతున్న స్థితిలో నీ తండ్రి వాయువు ఆయన నన్ను ఎత్తి తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. ఎందుకనంటే కనపడకుండా ఉంటావు, ఇందులో ఉండు, ఇంద్రుడికి కనపడకుండా ఉంటే రెక్కలు బిగులుతాయని. నేను ఆ పడిపోవడంలో రాక్షసుల పాతాళంలోంచి భూమి మీదకి వచ్చేటటువంటి బిలద్వారానికి అడ్డంగా పడ్డాను. ఇంద్రుడు చూశాడు. పోనీలే చూడనట్టు ఊరుకుంటే బయటికి వస్తే రెక్కలు తరిగేస్తానన్న భయంతో రాకుండా అలా పడుంటాడు. ఉంటే రాక్షసులు భూమి మీదకి రాకుండా ఉంటారని ఇంద్రుడు ఉపేక్ష వహించి వదిలేశాడు. నేను రెక్కలు ఉన్నాయి కానీ భయం చేత బయటికి రాలేను, ఆ రెక్కలను ఉపయోగించలేను.
అప్పుడు మీ నాన్నగారు నన్ను ఎత్తి తీసుకొచ్చి సముద్రంలో పడేసి ఉండకపోతే నా రెక్కలు కూడా ఇంద్రుడు కత్తిరించేసి ఉండేవాడు. కాబట్టి నీ తండ్రి నాకింత ఉపకారం చేశాడు, ఆ తండ్రికి కుమారుడవు నువ్వు. ఆత్మావై పుత్రనామాసి, కొడుక్కి చేసిన ఉపకారం తండ్రికి చేసిన ఉపకారమే. ఆ పైన ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి చక్రవర్తుల చేత సముద్రం ఏర్పడింది. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి యొక్క భార్య అపహరింపబడితే జాడ కనిపెట్టడానికి నువ్వు వెడుతున్నావు. కాబట్టి ఇప్పుడు సముద్రం కూడా ఉపకారం చేయాలి. సముద్రంలో దాగి ఉన్న నన్ను సముద్రుడు ప్రేరేపిస్తే పైకొచ్చాను. మేమిద్దరం కూడా ప్రత్యుపకారం చేసి సనాతన ధర్మమును అనుష్ఠించిన వారిగా సంతృప్తిని పొందాలంటే నువ్వు ఆతిథ్యాన్ని స్వీకరించాలి. అంటే ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాచ మయా దత్తానస్థాతవ్యమిహాంతరే. ఆయన తొందరగా వెళ్ళిపోతూ ఎంత మర్యాదతో మాట్లాడతారంటే, ప్రీతోస్మి కృతమాతిథ్యం, నాయన చాలా ప్రీతి చెందాను, నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే. మన్యురేషోపనీయతాం, నా మీద మన్యువు కోపం పెట్టుకోవద్దు. ఆయన దిగలేదు, ఆతిథ్యం స్వీకరించలేదు, అట్లా భావన చెయ్యవద్దు. ఎందుకనంటే త్వరతే కార్యకాలోమే, నేను చాలా త్వరతో కూడుకున్నటువంటి కార్యం మీద పెడుతున్నాను. అహస్యాప్యతివర్తతే, చీకటి పడకముందు నేను లంక చేరాలి. ప్రతిజ్ఞాచమయా దత్తానస్థాతవ్యమిహాంతరే, నేను ఎక్కడా మధ్యలో ఆగనని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను. ఎక్కడ ప్రతిజ్ఞ చేశారు అంటే, యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం అన్నారు. రాముడు విడిచిపెట్టిన బాణం ఎలా వెడుతుందో నేను అలా వెడతానన్నారు. రాముడు విడిచిపెట్టిన బాణం వెళ్ళి లక్ష్యం మీద పడుతుంది తప్ప మధ్యలో ఎక్కడో ఏదో కనపడిందని ఆగి మళ్ళీ వెళ్ళడం అన్నది ఉండదు. రామబాణంలా వెడతానన్నవాడిని రామబాణంలాగే వెళ్ళాలి తప్ప మధ్యలో ఆగి ఆతిథ్యాలవి పుచ్చుకోవడం కుదరదు. కాబట్టి నువ్వు ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే అని ఒక్కసారి చేత్తో ముట్టుకుని ఆయనని ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం తరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్థాతవ్యమిహాంతరే. ఆగడం కుదరదని ముందుకు వెళ్ళిపోతున్నారు. చూశారు సముద్రుడు మైనాకుడు, అబ్బా ఏమి కార్యదీక్ష, ఏమి సమయపాలన, ఎంత తృప్తి కలిగిన వాడు, ఎంత ధర్మాత్ముడని వాళ్ళిద్దరూ కూడా లేచి నిలబడి అభినందించి ఆశీస్సులు అందించారు. హనుమ ముందుకు వెళ్ళిపోయారు. రెక్కలతో మైనాకుడు బయటికి వచ్చి నిలబడ్డాడు కదా మొట్టమొదటిసారి. దేవేంద్రుడు వచ్చాడు. వచ్చి చూసేటప్పటికీ బహుశా నా రెక్కలు కత్తిరించేస్తాడనుకుని ఉండి ఉంటాడు మైనాకుడు. కానీ ఇంద్రుడు అన్నాడు, హిరణ్యనాభశైలేంద్ర పరితిష్టోస్మితే భృశం అభయం తే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం అన్నాడు. బంగారు శిఖరములు కలిగినటువంటి వాడా, నీ విషయంలో నేను చాలా తృప్తి పొందాను. ఎందుకనంటే రామకార్యం మీద వెడుతున్న నిస్వార్థపరుడైన హనుమకి ఆతిథ్యం ఇవ్వడం కోసం నీ రెక్కలు పోతాయేమో అని కూడా లెక్క పెట్టకుండా పైకొచ్చి నిలబడ్డావు. కాబట్టి నీకు నేను అభయం ఇస్తున్నాను, నీ రెక్కలు నేను తరగను, సంతోషంగా రెక్కలతో ఉండు అని అభయం ఇచ్చాడు. రామాయణంలో ఇది తప్పకుండా గమనించవలసినటువంటి విషయం. రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత సంపాతికి కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. రామకార్యం మీద వెడుతున్నటువంటి హనుమకి ఆతిథ్యం ఇవ్వలేదు నిజానికి మైనాకుడు, ఇవ్వలేదు సాగరం. కేవలం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డారంతే వాళ్ళు. ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డంత మాత్రం చేత ఉన్న రెక్కలు నిలబడ్డాయి మైనాకుడికి. అంటే రామకార్యంలో పాల్గొనడం, రామకార్యానికి సహకరించడం ఎంత గొప్ప విషయాలో మనకి అర్థమవుతుంది. కాబట్టి హిరణ్యనాభశైలేంద్ర పరితిష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం. నువ్వు ఏ బెంగా లేకుండా హాయిగా నీ రెక్కలతో నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి ఆ ఇంద్రుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత దేవతలు, సిద్ధులు, మహర్షులు వీళ్ళందరూ కూడా నాగమాత అయినటువంటి సురస దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నారు.
తతో దేవాः సగంధర్వాः సిద్ధాశ్చ పరమర్షయः అబ్రువన్ సూర్యసంకాశాం సురసాం నాగమాతరం. సూర్యభగవానుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉండేటటువంటి ఆ సురస దగ్గరికి వెళ్ళి ఆమె నాగమాతరం, నాగులకు తల్లి, ఆ తల్లి అయినటువంటి సురస దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఒక మాట చెప్పారు. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచరా. అమ్మ, ఆ హనుమ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో బయలుదేరి సత్సంకల్పంతో నిరాఘాటంగా వెళ్ళిపోతున్నారు. మైనాకుడు బంగారు పర్వత శిఖరములతో పైకి లేచినా కూడా లెక్క పెట్టకుండా చేతితో స్పృశించి పరమ మృదువుగా మాట్లాడి వెళ్ళిపోయారు. ఒక్కసారి అమ్మ, నువ్వు భయంకరమైనటువంటి రాక్షస రూపాన్ని ధరించి నువ్వు ఆ హనుమ యొక్క ప్రజ్ఞకి పరీక్ష పెట్టు. ఉపాయంతో గెలుస్తాడా, దిగులు చెందుతాడా, ఈ విషయం మీద పరిశీలన జరగాలి. ఈ పరిశీలన కొరకు నువ్వు రాక్షసుల యొక్క శరీరాన్ని పొంది ప్రతిబంధకంగా ఆకాశంలో నిలబడు. రాక్షసం రూపమాస్తాయ సుఘోరం పర్వతోపమం దంస్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమం. నువ్వు రాక్షస రూపం ఘోరమైనటువంటిది పొంది పర్వతం ఎలా ఉంటుందో అటువంటి సదృశాకారంతో పెద్ద పెద్ద కోరలతో పెద్ద పెద్ద కళ్ళతో ముఖంతో నువ్వు ఆకాశ మార్గంలో హనుమకు అడ్డంగా నిలబడి ప్రతిబంధకాన్ని కల్పించు. ఏమవుతుందో చూద్దాం. అంటే ఇందులో ఒక్క విషయాన్ని మీరు గమనించాలి. అసలు వెడుతున్నది దేవతా కార్యం మీద కదండి. దాన్ని ఎవరో రాక్షసులు పాడు చేయడానికో ఏదో పరీక్షించారంటే అర్థం ఉంది. పరీక్షించడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? దేవతలు వచ్చారు, మహర్షులు వచ్చారు, సిద్ధులు వచ్చారు. వీళ్ళొచ్చి నాగమాత సొరస దగ్గరికి వెళ్ళడం ఏమిటి, ఆవిడ్ని తీసుకురావడం ఏమిటి, అంత సూర్యకాంతితో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఉపాయంతో గెలుస్తాడా, దిగులు పొందుతాడా, దీనికి పరీక్ష పెట్టమ్మా అని అడగడం ఏమిటి? చెయ్యొచ్చా అట్లా దేవతలు, సిద్ధులు, మహర్షులు? ఎందుకు చేశారు? పైగా ఈవిడ్నే ఎందుకు తీసుకొచ్చారని అనుమానం వస్తుంది. ఎవరిని తీసుకొస్తే ఆ కార్యాన్ని బాగా నిర్వహించగలరో వాళ్ళని తీసుకురావాలి. ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యం చేస్తున్నాం అనుకోండి, దానికి ఎవరండి బాగా సమర్థులు అని అడుగుతారు. ఒక కచేరీ పెట్టాలనుకున్నాం అనుకోండి, ఎవరండి మన ఊళ్ళో బాగా పాట పాడేవాళ్ళు, వాళ్ళు ఖాళీగా దొరుకుతారా, వాళ్ళని తీసుకొచ్చి మనం కచేరీ పెడితే ఎలా ఉంటుంది అని ఎవరు సమర్థులు అన్న విషయాన్ని ముందు ప్రశ్నిస్తాం. దేవతలు, మహర్షులు, ఋషులు కూడా హనుమ యొక్క చాకచక్యానికి, అంటే దిగులు పొందుతారా, ఉత్సాహంతో వెడతారా, ఈ విషయం మీద పరిశీలన చేయడానికి నాగమాతని తీసుకొచ్చారు. నాగమాత ఎవరు? సురస. సురస ఎవరు? కద్రువకు చెల్లి, లేదా కద్రువ సురస ఇద్దరు అభేదం, అక్క చెల్లెళ్ళు అన్నప్పుడు కద్రువ. ఆ కద్రువ నాగమాత. నాగమాత అంటే వినత, కద్రువ, వీళ్ళిద్దరూ కూడా దక్ష ప్రజాపతికి పుట్టినటువంటి బిడ్డలే. దక్ష ప్రజాపతి, ధరణి, ఆ ఇద్దరికీ కలిగినటువంటి సంతానమే వినత, కద్రువ. ఈ వినత, కద్రువ ఇద్దరూ కూడా కశ్యప ప్రజాపతికి భార్యలు. కశ్యప ప్రజాపతి వలన వినతకి గరుత్మంతుడు, అరుణుడు అంటారు, వాళ్ళిద్దరూ పుట్టారు. కద్రువకి ఆదిశేషుడు, వాసుకి, ఐరావతుడు మొదలైనటువంటి పావులందరూ పుట్టారు. ఇందులో ఎప్పుడైతే తనకి పావులు పుట్టారో అమర్షం అనేటటువంటిది ఉన్నటువంటి కద్రువ తప్పు చెయ్యకపోయినా కూడా వినతని మోసం చేసి తనకి సహజంగా సోదరి అయినప్పటికీ కూడా ఏదో ఇంద్రుని యొక్క ఉచ్చైశ్రవం సాయంకాలం వేళ తిరుగుతుంటే దాని తోక నల్లగా ఉందంది కావాలని. అంటే వినత అంది, ఏ కళ్ళతో చూస్తున్నావే అక్క, అది అంతా మల్లె పువ్వులా తెల్లగా ఉంది అంది. కాదు, తోక నల్లగా ఉంది, ఇప్పటికి చీకటి పడిపోతోంది, భర్త గారు ఇంటికి వస్తారు, మనం ఆయనకి కావలసిన ఉపచారం చెయ్యాలి, వెళ్ళిపోదాం ఇంటికి రమ్మనమని బిడ్డల్ని, పావుల్ని పిలిచి నేను పందెం కాశాను వినతతోటి, మీరు వెళ్ళి తోకకు చుట్టుకొని నల్లగా ఉండేటట్టు కనపడండి అంది. అంటే వాళ్ళన్నారు, ఆమె కూడా మాకు తల్లే కదా, తప్పు మేము అట్లా చేయమన్నారు.
ఎంత ఆక్రోశం అంటే మీరు అలా చేయలేదు కాబట్టి జనమేజయ సర్పయాగంలో పడి నశించిపోండి. ఆఖరికి ఒక సర్పం వెళ్ళి చుట్టుకుంటే నల్లగా కనపడి నిజానికి ఆ గుర్రం తెల్లటిదైనా చెయ్యని తప్పుకి పాపం వినత దాస్యం చేసింది కద్రువకి. ఆ దాస్యాన్ని విముక్తం కావాలి అంటే ఏం చెయ్యాలి అంటే అమృతం పట్టుకురా మీ అమ్మ దాస్యం విడిపిస్తానంది కద్రువ. అంటే గరుత్మంతుడు వెళ్ళి అమ్మ దాస్యం విడిపించడానికి అమృతాపహరణం చేసి తీసుకొచ్చాడు. అంటే కద్రువకి మొదటి నుంచి దేని మీద అనురక్తి అంటే వినత యొక్క సంతానాన్ని పరీక్షలకి గురి చేయడం, వినతని పరీక్షలకి గురి చేయడం, ఇవి కద్రువకి సహజంగా ఉన్న లక్షణాలు. ఇప్పుడు ఈ లక్షణాలు సహజంగా ఎవరికి ఉన్నాయో వాళ్ళని తీసుకొస్తే గరుత్మంతుడు, నందీశ్వరుడు, హనుమ ముగ్గురు భగవంతుని యొక్క వాహనాలే. గరుత్మంతుడు హనుమ ఇద్దరు వేగంలో సమానులే. తరచు పర్యాయపదంగా చెప్తారు. ఆయన ఆకాశంలో వెడుతున్నప్పుడు గరుత్మంతుడు వెడుతున్నట్టుగా ఉందంటారు అని వర్ణింపబడింది. కాబట్టి ఇప్పుడు గరుత్మంతుణ్ణి పరీక్షించిన వాళ్ళనే తీసుకొస్తే వాళ్ళు సహజంగా ఇట్లాంటివి చాలా ఇష్టం కాబట్టి గరుత్మంతుడిలా అనేటప్పటికీ ఆవిడ పరీక్ష బాగా పెడుతుంది. అందుకని వీడిని తీసుకొచ్చారు నాగమాతని. ఆవిడ దాక్షాయణి. ఎందుకని? దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె కాబట్టి దాక్షాయణి. అయితే ఆమె సహజ స్వరూపం సూర్యకాంతితో వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు రాక్షసుల యొక్క వేషం వేసుకుని వచ్చింది. ఆవిడ సహజంగా ఇట్లా వెళ్ళేటటువంటి వాళ్ళని ఆహారంగా తీసుకునే లక్షణం ఉన్నది కాదు. కానీ ఇప్పుడు ఆమె కేవలం పరీక్షించడానికి వచ్చింది. అందుకని ఆమెకి ఇది ఈశ్వరుడిచ్చిన ఆహారం కాదు. అది సహజంగా ఆవిడికి ఆ లక్షణం ఉండి ఆవిడ అట్లా ఆకాశంలో వాటిలో వెడుతున్న వానరములను కూడా తినేసే లక్షణం ఉన్నదనుకోండి, సహజంగా తనకి ఆహారం ఈశ్వరుడిచ్చిన ఆహారం కిందకు వస్తుంది. అది ఈశ్వరుడిచ్చిన ఆహారం కాదు ఆవిడికి. కానీ దాన్ని ఇప్పుడు పరీక్ష పెట్టాలంటే నేను నిన్ను తింటాననకూడదు, నువ్వు నా నోట్లోకి రా తింటాననాలి. ఎందుకంటే నిన్ను ఈశ్వరుడు నాకు ఆహారంగా ఇవ్వలేదు అంది. అంటే పట్టుకుంటాడా? పట్టుకోవాలంటే ఒక మాట మాట్లాడేటప్పటికీ అంత సునిశ్చిత ప్రజ్ఞతో వచ్చిన వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు అన్నది లెక్క పెట్టేసుకొని అంత వేగంతో వెడుతున్నవాడు వచ్చిన వాళ్ళని ఎట్లా జాగ్రత్తగా చక్కపెట్టి ప్రతిబంధకాన్ని మనం అధిగమించాలన్న తెలివితేటల్ని ప్రదర్శిస్తాడా? ఇంత గొప్ప ఆవిడ, ఇంత రాక్షసి, ఈవిడేమో దాక్షాయిణి, ఈవిడ ఎదురొచ్చింది, నేనేం చెయ్యాలని చాలా అయోమయానికి గురైపోతాడా? అంత బుద్ధి చాకచక్యం ఉన్నవాడైతే తప్ప రేపు లంకాపట్టణంలోకి వెళ్ళి కార్యాన్ని సాధించి సీతాన్వేషణం చెయ్యలేడు. కాబట్టి అమ్మ పరీక్ష పెట్టు, అందుకు తీసుకొచ్చారు నాగమాతని. అందుకని ఆవిడ అటువంటి భయంకరమైన రూపంతో వచ్చి నిలబడింది. నిలబడి ఆవిడంది, నిన్ను నాకు ఈశ్వరుడు ఇవ్వలేదు ఆహారంగా, కాబట్టి నేను నిన్ను తినకూడదు. నువ్వేం చేస్తావు? కాబట్టి అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం అమాననం, నువ్వు నా నోట్లోకి రా నిన్ను తింటానంది. ఈ మాటని బట్టి పట్టుకోవాలి హనుమ. సాధారణంగా నేను వెళ్ళి భోజనానికి కూర్చొని అక్కడ ఆ లడ్డూయే ఏదో ఉందనుకోండి, దాన్ని నువ్వు నా నోట్లోకి రా నేను నిన్ను తినను అన్నాను అనుకోండి, అదేమిటి? తినడానికి వచ్చిన వాడు ఏం చేయాలి? తినాలి. అంటే తను అన్న మాట ద్వారా ఉత్సాహంతో, బుద్ధితో, చాకచక్యంతో పసిగట్టి ఏం చెయ్యాలో అది చేయగలడా అది చూస్తోంది ఆవిడ. ఆ బుద్ధి చాకచక్యం ఎక్కడ చెక్కు చెదరకుండా ముందు ఆ ధైర్యం నిలబడితే కదా ఆలోచన. ఆ ధైర్యం సన్నగిల్లిపోయింది అనుకోండి, చూడగానే భయపడిపోయాడు అనుకోండి, ఆవిడ ఏదో చెప్పింది కానండి నేను సరిగ్గా వినలేదు, వినుంటే ఏ ఆలోచన వచ్చేదేమో అంటాడు. ఏదైనా దాన్ని అంత స్థితప్రజ్ఞతతో ఎదుర్కోగలిగిన వాడేనా అది పరీక్షించడానికి అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదమమాననం, నా నోట్లోకి నువ్వు రా నేను తింటాను, నువ్వు నాకు ఈశ్వరుడిచ్చిన ఆహారం కాదు అంది. అంటే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఆయన ప్రహృష్టవదన శ్రీమాన్, శ్రీమాన్ అంటే గొప్ప తేజోవంతుడు. ఎంత తేజోవంతుడు అంటే ఎదుటివారు పెట్టినటువంటి పరీక్షని తట్టుకుని
ఎంత మాత్రమూ కూడా నిరుత్సాహము పొందకుండా నిలబడగలిగినంత గొప్ప ప్రజ్ఞావంతుడు. అంత ప్రజ్ఞ ఎవరి యందు భాషిస్తూ ఉంటుందో వారి యందు ఆ కాంతి కనపడుతుంటుంది. అది శ్రీమాన్, ఆ కాంతి. కాబట్టి ప్రహృష్టవదన శ్రీమాన్ చాలా సంతోషంగా, అమ్మా నువ్వెవరో నేను కనిపెట్టాను, నువ్వు ఎందుకు వచ్చావో కనిపెట్టాను, నీ మాట చేతనే నాకు తెలిసిపోయిందని ఇదం వచనం అబ్రవీత్. హనుమ సమాధానం చెప్పడం మొదలుపెట్టి రామోదాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా. ఆయన అంటున్నారు, రామకథ మొదలుపెట్టారు. సుందరకాండ గొప్పతనం ఏమిటంటే, సుందరకాండలో ఎక్కడ రాముడు కనపడ్డాడు, చిట్ట చివర కనపడతాడు రాముడు. మిగిలిన కాండలన్నిటిలో రాముడు కనపడుతూ ఉంటాడు. సుందరకాండలో రాముడు గొప్ప, రామకథ గొప్ప. రాముడు గొప్ప, రామకార్యం గొప్ప. రాముడు గొప్ప, రామనామం గొప్ప. అంటే రాముడు ఉంటే కదా ఇవన్నీ ఉండేది. రాముడు ఉంటే రామకథ, రాముడు ఉంటే రామనామం, రాముడు ఉంటే రామకార్యం. రాముడు లేనప్పుడు ఇవి ఎక్కడుంటాయి? అంటే రాముడు ఎదురుగుండా ఉండక్కర్లేదు, రామకార్యం మీద బయలుదేరితే ఎంత గొప్పగా ఉంటుంది. రామకార్యం మీద ఉన్నవాడికి సాయం చేస్తానన్న మాత్రం చేత ఎంత వైభవం ఉంటుంది. ఇక రామకార్యంలో పాల్గొంటే అది ఎన్ని జన్మల తర్వాత లభించేటటువంటి సుకృతం. కాబట్టి రాముని యొక్క వైభవాన్ని తెలియచేస్తుంది రామకథా బలం. రామకథ మృత సంజీవని, చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికేది. ఎంత పాపాన్ని పరిహరించి అవసరాల్ని తీర్చగలిగినది రామకథ. అందుకే రామకథ శ్రవణం చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తుంది. ఏదో ప్రధానమైన అవసరము తీరలేదనుకోండి, చాలా దిగులు ఏర్పడిపోతుంది మనసుకి. ఆ దిగులుకి కారణమైన పాపమును పరిహరించి శుభమునివ్వగలిగినది ఏది అంటే రామకథ. అందుకే ఫలశ్రుతిలో ఆ విషయాలు చెప్తారు. అటువంటి రామకథా శ్రవణం అంత గొప్పది. ఏం కష్టపడి వినక్కర్లేదు, మనోహరం అన్నారు మహర్షి. అది మనోహరమైన కథా శ్రవణం చేస్తే చాలయా, అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అన్నారు. హనుమ సుందరకాండలో అనేక చోట్ల రామకథ చెప్తారు. ఎక్కడ ఎంత చెప్పాలో అంతే చెప్తారు తప్ప అన్ని చోట్ల శుక్లాంబరధరంతో మొదలుపెట్టి మంగళాశాసనం అంటూ 2 గంటల కథ చెప్పరు. ఎంతసేపు చెప్పాలో అంతసేపే చెప్తారు. రామోదాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మ, ఆ దాశరథి అంటే దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి సత్యము కోసం, ధర్మం కోసం అరణ్యములలో ప్రవేశిస్తే ఆయన భార్య అయినటువంటి సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. తమ్ముడితో కూరుకున్నటువంటి రాముడు సీతమ్మని అన్వేషిస్తూ కిష్కింధకొచ్చాడు. నేనిప్పుడు ఆ సీతాన్వేషణంలో వెడుతున్నాను. ఆ సీతమ్మ జాడ కనిపెట్టిన తరువాత వెనక్కెళ్ళి రాముడికి చెప్పి వచ్చి నీ నోట్లో ప్రవేశించేస్తాను, సరేనమ్మా, నన్ను వదిలిపెట్టన్నారు. రామ కథ అనేక పర్యాయములు వినపడుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, రామకథ వినపడింది అంటే వెనక మంగళం వచ్చేస్తుంది. హనుమ బయటికి వచ్చేస్తారు. ఆ స్థితి, ఆ పెట్టబడిన పరీక్షలో విజయవంతం అయిపోతారు. రామ కథ, రామనామ శ్రవణం, రామకథ జ్ఞప్తికి రావడం అంత గొప్పది. కాబట్టి ఈ మాట చెప్పగానే ఆవిడంది, నన్ను అతిక్రమించి వెళ్ళిపోవడం సాధ్యం కాదు, నన్ను బతిమాలో బామాలో వెళ్ళిపోవడం కుదరదు. నువ్వు చేయవలసింది ఏమిటంటే నా నోట్లోకి రావలసిందే. ఆయనకి అర్థమైంది. అంతే కదా అమ్మా, నీ నోట్లోకి రావాలి కదా, అట్లాగే వస్తాను అని తన శరీరాన్ని పెంచాడు. ఇప్పుడు శరీరాన్ని పెంచేటప్పటికి ఇంత ఆయన్ని మింగాలి. ఆవిడ కూడా కామరూపి, పెద్ద నోరు తెరిచింది. ఈయన ఇంకా పెరిగారు, ఆవిడ ఇంకా పెరిగింది. పెరుగుతూ పెడితే ప్రయోజనం ఏముంది? అందుకని ఆయన ససింక్షప్యాత్మనక్కాయం బభూవ అంగుష్టమాత్రక, ఆయన బొటన వేలంత అకస్మాత్తుగా అయిపోయి ఆవిడ నోట్లోకి చటుక్కున వెళ్ళి బయటకు వచ్చేసారు. ఆవిడ ఇంకా చూస్తోంది పెరుగుతున్నారు. ఆయన బొటన వేలంత అయిపోవడం, లోపలికి వెళ్ళిపోవడం, బయటకు వచ్చేయడం కూడా అయిపోయింది. వచ్చేసి ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గవిష్యేత్ర వైదేహి సత్యం చాసీద్వరస్తవ. దాక్షాయణి అన్నారు. ఆవిడ వచ్చింది రాక్షసీ రూపంలో వచ్చింది. అమ్మా, నువ్వు దక్ష ప్రజాపతి యొక్క కూతురువని నాకు తెలుసు, నువ్వు కశ్యప ప్రజాపతి భార్యవని నాకు తెలుసు, నువ్వు నాగులకు తల్లివని తెలుసు, గరుత్మంతుణ్ణి పరీక్ష పెట్టినవాడివని తెలుసు.
తత్తుల్యమైన నాకు పరీక్ష పెట్టడానికి వచ్చావని నాకు అర్థమవుతోంది. దాక్షాయిణి నమోస్తుతే, నీకు నమస్కారం అమ్మా అన్నాడు. ఇంత సురస ఎంత ఆనందపడిపోయి ఉంటుంది. ఏమి బుద్ధి వైభవం రా నాయన నీది, నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చి ఇంత అందంగా నేనెవరో తెలుసుకుని రాక్షస రూపంలో ఉంటే నమస్కారం చేశావా, దాక్షాయణి నమోస్తుతే అన్నావా అని ఆవిడ మహదానందాన్ని పొందింది. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. నాయన, నువ్వు ఏ కోరికని కోరుకొని బయలుదేరి పెడుతున్నావో ఆ కోరిక నీకు సిద్ధించుగాక, సీతారాములను కలిపిన వాడివి నీవే అన్న కీర్తిని పొందెదవుగాక అని ఆశీర్వచనం చేసింది. ఆమె అంతర్ధానమైపోయింది. ఈ సిద్ధులు, మునులు, ఋషులు అందరూ పరమానందాన్ని పొందారు. గెలిచారు హనుమ. అంటే ఇంత ప్రాజ్ఞుడు, ఒక మాట వింటే దాన్ని బట్టి లెక్క కట్టి వచ్చినావిడ ఎవరో చెప్పి దాక్షాయణి నమోస్తుతే అని చెప్పి వెళ్ళిపోయారు. కాబట్టి ఈయన తప్పకుండా కార్యాన్ని సాధిస్తారని వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడిపోయారు. చూడండి, అయ్యో బయలుదేరుతున్నాడు పిల్లాడు, తట్టుకోగలడా అని పరీక్ష పెడతారే, అలా పెట్టారు వాళ్ళు ప్రేమతో. అందులో నెగ్గి హనుమ ముందుకు బయలుదేరి అదే వేగంతో వెళ్ళిపోతున్నారు. ప్లవమానంతు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి. ఆమె సింహిక అనబడేటటువంటి ఒక పెద్ద రాక్షసి ఆ సముద్ర జలాలలోనే పడుకునుంది. ఆ పడుకుని ఉన్నటువంటి రాక్షసి ఒక శక్తి ఉంది. ఆమె నీడ పట్టి లాగుతుంది. ఆమె గురించి సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపినటువంటి వానరులందరికీ కూడా కిష్కింధాకాండంలో చెప్తాడు. చెప్తూ అంగారకేతి విఖ్యాత అంటాడు. ఆమె అంగారక అని పేరు కలిగినటువంటి రాక్షసి సింహిక అని ఇక్కడ అన్నారు. కాబట్టి అటువంటి రాక్షసి ఒక ఆమె ఉంది. ఆమె హింసిస్తుంది, నీడ పట్టి లాగి గమనశక్తిని ఆపేస్తుంది. ఆపేసి ఆమె ఆహారం కింద స్వీకరిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సుమా దక్షిణ దిక్కుకు వెళ్ళినప్పుడు అని చెప్పి పంపాడు సుగ్రీవుడు. ఈ విషయం ఆయనకి జ్ఞాపకం వచ్చింది. తిర్యగోర్ధ్వమధశ్చైవ వీక్షమాణస్తతఃకపి దదర్శస మహత్సత్వం ఉద్ధితం లవణాంభసి. ఆయన ఏమి నా వేగం తగ్గింది అని ఆలోచించి ఒక్కసారి పైకి చూశారు, ఓసారి కిందకి చూశారు, ఓసారి చుట్టుపక్కలంతా చూశారు. చూసేసరికి ఉద్ధితం లవణాంభసి, నీటిలోంచి పైకి లేస్తున్నటువంటి ఆ సింహిక కనపడింది. తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం కపిరాజేన కథితం సత్వమద్భుత దర్శనం. నేను ఈ దక్షిణ దిక్కుకు బయలుదేరి వచ్చేటప్పుడే నాకు కపిరాజేన కథితం, సుగ్రీవుడు చెప్పాడు దక్షిణ దిక్కున ఇటువంటి రాక్షసి ఉంది, చాలా జాగ్రత్తగా ఉండమని. కాబట్టి ఈమె విషయంలో ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించాలనుకున్నారు. వక్త్రం ప్రసారయామాస పాతాళాంతరసన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్. మేఘ పంక్తి, ఒక్క మేఘం కాదు, మేఘ పంక్తి వచ్చి గర్జిస్తే ఎలా ఉంటుందో అలా గర్జిస్తూ పెద్ద నోరు తెరిచి మింగడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ సింహికని చూశారు. పెద్ద స్వరూపంతో ప్రయాణం చేసి వెడుతున్నారు కదూ. వెంటనే సురస విషయంలో ఎట్లా అయితే శరీరాన్నంతటినీ సంక్షిప్యం చేసేశారో అలా సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః, వెంటనే శరీరాన్ని చాలా చిన్నది చేశారు. చేసి తతస్తస్య నఖైస్తీక్ష్ణై మర్మాణ్యుత్కృత్య వానరః, లోపలికి వెళ్ళిపోయారు ఆమె శరీరంలోకి, ఆ సింహిక శరీరంలో వెళ్ళి మర్మస్థానములంటే ప్రాణములు నిలబడేటటువంటి స్థానములు ఏ ఉన్నాయో వాటన్నింటినీ కూడా తన గోళ్లతో గుచ్చేసి చిదిపేశారు. చిదిపేసి ఉత్పపాతాధవేగేన మనస్సంపాత విక్రమ తాంతు దృష్ట్వాచ ధృత్యాచ దాక్షిణ్యేన నిపాత్యచ సకపి ప్రవరో వేగాత్ వవృద్ధే పునరాత్మవాన్. అది చూసి అక్కడ ఉన్నటువంటి దేవతలు వాళ్ళు అందరూ కూడా మహదానందాన్ని పొందారు. ఆ సింహిక శరీరం ఎప్పుడైతే హనుమ దాని లోపలికి ప్రవేశించి దాని యొక్క ప్రధానమైన ప్రాణస్థానములను ఉగ్గడించారో కళేబరమైపోయి నీటి మీద తేలిపోయింది. అప్పుడు ఆయన బయలుదేరి మళ్ళీ వేగాన్ని పుంజుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. మహర్షి అన్నారు అక్కడ, ధృతి
దృష్టి మతి దాక్ష్యం స్వకర్మసు నసీదతి సతై సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన అన్నారు. ఇది ఒక ఆర్షవాహం, బాగా పరిశీలించవలసినటువంటి విషయం. ఉపాసనకాండ అయినటువంటి సుందరకాండలో అందరూ తెలుసుకుని అభ్యాస పర్యంతంలోకి తెచ్చుకోవలసిన సారవంతమైన విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము అన్న 4 ఎవరి యందు ఉంటాయో వారు తలపెట్టిన కార్యములను సాధించకపోవడమన్న మాట ఉండదు. వాళ్ళు విశేషమైన కీర్తివంతులవుతారు. ధృతి అంటే పట్టుదల, ధైర్యం. ధైర్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏదో దాన్ని చూసి భయపడలేదు అని కాదు అర్థం. ధైర్యం అన్నదానికి 2 అర్థాలు ఉన్నాయి. అందుకే హనుమ యొక్క వైభవాన్ని చెప్పేటప్పుడు బుద్ధి, యశో, బలం, ధైర్యం, నిర్భయత్వం అంటారు. ధైర్యం అంటే భయం లేకుండా ఉండడం కాదా? ఆయన భయంగా ఉన్నాడండి అంటే ధైర్యం లేకుండా ఉన్నాడు. ఆయన ధైర్యంగా ఉన్నాడండి అంటే భయం లేకుండా ఉన్నాడు. నిర్భయత్వం, ధైర్యం రెండెందుకు చెప్పారు హనుమ విషయంలో? అలా ఉండవలసిన అవసరం లేదు కదా. అలా ఎందుకు చెప్పారంటే, ఒకటి నిర్భయత్వం అంటే మనని చూసి ఇతరులు భయపడకుండా ఉండుట. నన్ను చూసేటప్పటికీ బాబోయ్ ఆయన వచ్చేసాడని భయం వేసిందండి, చెమట్లెక్కిపోయి బాబోయ్ వచ్చేసాడా అని హడిలిపోకూడదు. ఎవరైనా వచ్చేటప్పటికి ఆయన వచ్చారని అంత సంతోషపడిపోయారనుకోండి, ఆయన వెళ్ళిపోతున్నారా అని అంత బాధపడిపోయారనుకోండి, ఆయన ఎప్పుడు వస్తారని రోజులు లెక్క పెట్టారనుకోండి, నువ్వు బ్రతకవలసిన రీతిలో బ్రతుకుతున్నావని గుర్తు. అది నాకు ఆ బ్రతుకును అలాగే ఇమ్మని భగవంతుణ్ణి ప్రార్థన చేయాలి. అంటే నిర్భయత్వం, మనని చూసి ఇతరులు భయపడకూడదు, అంత సంతోషించాలి, ఆయన వచ్చారు అని ఆనందపడిపోవాలి. ధైర్యం అంటే ఏదైనా ఒక పని చేస్తాను అని అన్నప్పుడు ఆ పనికి అనుకూలమైనవి కొన్ని వస్తాయి, ప్రతికూలమైనవి కొన్ని వస్తాయి. ఎప్పుడు అన్నీ అనుకూలమైనవే రావాలని సిద్ధాంతం లేదు. ఒక్కొక్కసారి అన్నీ అనుకూలంగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఏదైనా 1-2 ప్రతికూల విషయాలు రావచ్చు. నువ్వు నిర్భయంగా, ధైర్యంగా, నువ్వు ఏ కార్యం కోసం ఎక్కడ ఏ స్థానంలో కూర్చున్నావో దానికి తగినట్టుగా ధృతి అంటే నమ్మకంతో, పట్టుదలతో కార్యం మీదే దృష్టి పెట్టి ప్రతిబంధకాన్ని తిరస్కరించి నిలబడగలిగిన శక్తి, అలా ఉండగలిగితే ధృతిమంతుడు అంటారు. తప్ప దానికి అన్నింటికీ కూడా మన నిర్ణయం ఏమైపోయినా పర్వాలేదు, మనం ఎందుకు వచ్చామో పాడైపోయినా పర్వాలేదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, మనం అలా ఒరగబట్టి చూస్తూ ఉందాం. అనుకున్నవాడు కార్యాన్ని సాధించలేడు. తను చెయ్యాలనుకున్న పని విషయంలో తాను నిబద్ధతతో నిలబడగలగడాన్ని ధృతి అని పిలుస్తారు. ధృతి హనుమ విషయంలో ఇది తిరుగులేని విషయం. ప్రత్యేకించి పిల్లల్ని హనుమకి ప్రదక్షిణం చేయండి అంటారు. ప్రదక్షిణం అందరికీ ఉంటుంది, గురువుగారికి ఉంటుంది, తల్లికి ఉంటుంది, తండ్రికి ఉంటుంది, గోశాలకు ఉంటుంది, ఎద్దుకు ఉంటుంది, వేద పాఠశాలకు ఉంటుంది, అగ్నిహోత్రానికి ఉంటుంది, అన్నిటికీ ప్రదక్షిణ ఉంది. కానీ ప్రత్యేకించి హనుమ విషయంలో ప్రదక్షిణానికి చాలా ప్రాధాన్యత ఉంది. హనుమకి ప్రదక్షిణం చేసేటప్పుడు ప్రత్యేకంగా ఒక శ్లోకం చెప్తారు. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం అని పరాశర సంహిత చెప్పింది, రామాయణ అంతర్గతం కాదు. ఆ శ్లోకం చెప్తూ ప్రదక్షిణం చేస్తారు. హనుమత్ ప్రదక్షిణం ఎంత శక్తివంతమో, ఎంత వైభవోపేతమో పరాశర సంహిత చెప్తుంది. అటువంటి హనుమ ఈ ధైర్యానికి పెట్టింది పేరు. అస్తస్తమానం ఏదో ఒక మాటని ఆ మాట మీద నిలబడలేక మనసు మార్చేసుకొని అది వద్దులేండి వదిలేద్దాం అనేవాడు ఉంటాడే, వాడు ఆ ధైర్యాన్ని పుంజుకోవాలంటే హనుమకి ప్రదక్షిణం చేయమనండి అంటారు. ఎందుకంటే ఆయన లక్షణాలు వీడి మీదకి వస్తాయని. కాబట్టి ధృతి, దృష్టి అంటే మీకు ఒక రకమైనటువంటి పరీక్ష జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. ఎందువల్ల ఎదురవుతుంది అంటే ప్రతి మనిషి మనసులో కూడా ఈ కారణం చేత వీరు గౌరవనీయులు అని ఒక భావన ఉంటుంది. నీ కార్యం కన్నా అది మాత్రం గొప్పది కాదు అన్న భావన నీకు ఉండాలి. ఆయన ఖచ్చితంగా గొప్పవాడే, అందులో అనుమానం లేదు.
అవతల వ్యక్తి చాలా గొప్పవాడు, కానీ నేను ఏ కార్యాన్ని సంకల్పం చేసుకుని సిద్ధపడుతున్నానో ఆ కార్యం కన్నా ఆయన మాత్రం గొప్పవాడు కాదు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పాలంటే, మీరు తిరుమల యాత్రకు బయలుదేరారు. మాకైతే కాకినాడ శేషాద్రి, మీకు ఇక్కడ తిరుమల అనుకుంటారు. మీరు రైలు ఎక్కుదామని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళారు. ఆ గార్డుదు ఆకుపచ్చ జెండా చూపిస్తున్నాడు, కూత వినపడింది. మీరు గబగబా పరిగెత్తుకుంటూ ముందు ఏదో ఒక పెట్టెలోకి ఎక్కేస్తే తర్వాత మీరు మారిపోవచ్చు. మీరు గబగబా వెడుతున్నారు. ఎవరో చాలా గొప్ప వ్యక్తి, అందరూ ఎవరిని చూడాలనుకుంటారో అలాంటి ఆయన ఎక్కడో ఆ గదిలోంచి బయటకు వచ్చాడు. ఏ వేచి ఉండే గదిలోంచో బయటకు వచ్చి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడు. మిమ్మల్ని అకస్మాత్తుగా పిలిచి మాట్లాడబోయాడు. మీరు ఆగుతారా, మాట్లాడతారా? మీకు వెంకటాచల యాత్ర ఉంది, అవతల వెంకటేశ్వర దర్శనానికి మీరు వ్యవస్థ చేసుకున్నారు. మీరు అది మానేసి ఇంట్లో మాట్లాడుతూ కూర్చుంటారా? మీరేమంటారు? అయ్యా ఏం అనుకోకండి, నేను చాలా తొందరగా వెంకటాచల యాత్రకు వెళ్ళాలి, వెళ్ళిపోతోంది ట్రైన్ అని చెప్పేసి మీరు గబగబా వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తారు. మీరు చేస్తున్న కార్యక్రమం పరమ పవిత్రం. అంతకన్నా గొప్పవాడు మాత్రం ఎవరు ఉండడు. కాబట్టి కార్యక్రమం కన్నా గొప్పది కాదు. కాబట్టి కార్యక్రమాన్ని పణంగా పెట్టి మాత్రం నేను వ్యక్తులకి గౌరవం ఇవ్వలేను. వ్యక్తులకు గౌరవం ఇస్తాను, ఇవ్వడం నా సహజ లక్షణం, గౌరవించవలసిందే. కార్యక్రమాన్ని పణంగా పెట్టేసి, కావాలంటే కార్యక్రమాన్ని ఆపేసి, ఆలస్యం చేసేసి, ధ్వంసం చేసేసి వ్యక్తిని పూజ చేయమంటే నా వల్ల కాదు, నేను చేయను, నాకు కార్యమే ప్రధానం అని నిలబడగలిగితే మనిషికి సహజ బలహీనతను దాటాడని గుర్తు. అది చాలా కష్టం, అంత తేలిక కాదు. అది ఎంతో సాధన చేత, ఈశ్వర కృప చేత మనిషి మనసులో కలిగేటటువంటి ధైర్యం. సాధారణంగా ఒంటి మీద ఓ కేజీ బంగారం కనపడింది అనుకోండి, బాబాయ్ ఎంత డబ్బు ఉన్నాయనో, బాగుంటుందో బాగుండదో అని ఓ నిమిషం ఆగి ఆయనతో మాట్లాడి చేస్తారు. మైనాకుడంటే బంగారు పర్వత శిఖరాలు, అవి పైకి లేచాయి, అర్థించాయి. మీ నాన్నగారు నాకింత ఉపకారం చేశారా అని. సముద్రం అంటే మాటలు కాదు, అటువంటి సముద్రుడు పైకి లేవడానికి సిద్ధపడ్డాడు. మైనాకుణ్ణి పంపాడు. కాస్త ఒక్క పండు తినవయా, తేనె తాగు, విశ్రాంతి తీసుకో అన్నాడు. వశపడలా హనుమ. బాగుండదులే, ఒక్కసారి ఆగి వెళ్ళిపోతాం, ఏమంటే ఎక్కువసేపు ఉండను, వెళ్ళిపోతాను అందాం, అట్లాంటి మొహమాటాలు ఏమీ లేవు. అంటే అవతల వారిని చిన్నబుచ్చడానికి కాదు, తన కార్యక్రమం యొక్క పవిత్రత అంత గొప్పది, దాని వైశిష్ట్యం అంత గొప్పది. దీనికన్నా ఎవరూ గొప్ప కాదు. రామకార్యం కన్నా గొప్ప అన్నవాళ్ళు నాకెవ్వరు లేరు. నాకు రామకార్యంలో ఉపయోగపడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళెవ్వరూ చిన్నవాళ్ళు కాదు, వాళ్ళందరూ పెద్దవాళ్ళే నాకు అన్న భావన ఉందే, అది చాలా గొప్ప భావన. అది హనుమ యొక్క గొప్పతనం. అందుకే మైనాకుడంతటి వాడు పైకి లేస్తే ముట్టుకుని వెళ్ళిపోయారు. వరసాపాతయామాస జీమూతమివ మారుత, వక్షస్థలంతో పర్వత శిఖరములను కొట్టేసి వెళ్ళిపోయారు. అంటే ఇది అభ్యాసం చేస్తే వచ్చేది కాదు, పుట్టుకతో ఉండే బలహీనత ప్రతి వాళ్ళకి. పుట్టుకతో సహజంగా ఉండే బలహీనతని అధిగమించగలిగారు అవలీలగా. అది ఎప్పుడు వస్తుంది అంటే తన కార్యం యొక్క పవిత్రత మీద, తాను చేస్తున్న పని యొక్క గౌరవం మీద అంత నిశ్చయాత్మకమైన అభిప్రాయం ఉన్నవాడు మాత్రమే నిర్ద్వందంగా దానికే అంకితమై నిలబడగలడు. అంటే దానిని ధృతి దృష్టి, అటువంటి దృష్టికోణం ఉన్నవాడు అంటే అది అనుకూలంగా సంతోషంగా ఉన్నట్టు కనపడుతుంది చూడ్డానికి, కానీ మీ కార్యానికి ప్రతిబంధకం. దాన్ని దాటి వెళ్ళగలగడం ఉందే, అది చాలా గొప్ప. అక్కడ దాటారు మైనాకుణ్ణి. ధృతి దృష్టి, మతి. మతి అంటే బుద్ధి వైభవం. బుద్ధి అనుకూలంగా ఉన్నప్పుడు పనిచేయడం కొంతవరకు నడుస్తుంది. మనకి అనుకూలంగా నడుస్తోంది అనుకోండి ఏదైనా విషయం, అప్పుడు దాన్ని చూసి తట్టుకొని కొంతవరకు చెయ్యొచ్చు. కానీ మీకు ప్రతికూలంగా ఉన్న విషయం కనపడింది అనుకోండి, కనపడినా కూడా అందులో ఏదైనా పూజనీయమైన విషయం ఉన్నదా? అందులో ఎవరైనా మనకి అనుకూలంగా ఉన్న విషయాన్ని చూపించడానికో మనకి మంచి చేయడానికో వచ్చినటువంటి స్థితి ఉన్నదా?
అన్నది బుద్ధి చేత బాగా పరిశీలనం చేసి ఇది మొత్తం భగ్నం చెయ్యవలసిన విషయం కాదు, గౌరవం చేత నమస్కారం చేసి మనం దీన్ని దాటి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆశీర్వచన యోగ్యులు, వాళ్ళు కూడా అర్థం చేసుకోగలరు. అన్నది తెలుసుకుని నువ్వు అంత చక్కగా అంత అందంగా మాట్లాడి ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళు నీకు ఆశీర్వచనం చేసి పంపించేస్తారు తప్ప నిన్ను బలవంతంగా పట్టు కూర్చోపెట్టేవాళ్ళు కారని అవతల వాళ్ళ గౌరవాన్ని తెలుసుకోగలిగిన వివేచన శక్తి నీకు ఉంటే నువ్వు అటువంటివి దాటగలవు. అప్పుడు నీ ముఖం చెక్కు చెదరదు. పైకి ప్రతికూలంగా కనపడినా నీకు అనుకూలమే అని నువ్వు పట్టుకోగలగాలి. కొన్నిటిని సురస విషయంలో ఆయన పట్టుకోగలిగారు. నువ్వు నా నోట్లోకి రా, నువ్వు నాకు ఈశ్వరుడిచ్చిన ఆహారం కాదు అనగానే ఆయన మతి చేత అంటే బుద్ధి చేత ఆలోచించి ఒకసారి లోపలికి వెళ్ళొచ్చేస్తే అయిపోతుంది. వెళ్ళి రావడానికి ఇప్పుడు నేను లోపలికి వెడితే ఆవిడ నోరు మూసేయచ్చు. అందుకని పెరుగుతూ వెడితే ఆవిడ ఎంత పెరుగుతాడో చూద్దామని పెంచుకుంటూ వెడుతుంది. అకస్మాత్తుగా చిన్నవాడిని లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తే ఒక్క నవ్వు నవ్వి ఆశీర్వదిస్తుందో నమస్కారం చేసేస్తే ఆవిడ పెట్టిన పరీక్ష తట్టుకున్నవాడిని అవుతారు అని ఆ మతి బుద్ధిని చూపించారే, అది గొప్ప విషయం. సముద్ర లంఘనంలో ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం ఏ కారణం చేత కూడా దీన్ని నేను పట్టుకుని వదిలేయగలను అన్న పరిస్థితి ఉండదు. కొన్నిటిలో నువ్వు పట్టుకుంటే వాటి జోలికి వెడితే అది నిన్ను కాల్చకుండా వదలదు. అది సహజం. సుగ్రీవుడు సింహిక అని పెట్టలేదు పేరు, అంగారక అన్నాడు. అంగారకము అంటే అగ్నిహోత్రం, నిప్పు. మీరు నిప్పు ఎర్రగా కాలుతోందనుకోండి, అబ్బా ఎంత అందంగా ఉందో, ఎర్రగా టమాటా పండులా ఉందని ముద్దెట్టుకుంటానంటే మూతి కాలకుండా ఉంటుందే? మూతి కాలి తీరుతుంది. అది నిప్పు, దాని జోలికే వెళ్ళకూడదు. నువ్వు దానికి దూరంగా అన్నా వెళ్ళిపోవాలి. నువ్వు దాన్ని తప్పించుకునే అవకాశం లేకపోతే నీళ్లు పోసి దాటి వెళ్ళిపోవాలి తప్ప అయ్యో నిప్పు ఇంత ఎర్రగా ఉంది దీన్ని ఇలా చేయడమా అని దాని పట్ల కానీ నువ్వు కొంత అనుకూలమైనటువంటి ఆలోచన చేసే ప్రయత్నం చేసినా అది నిన్ను మింగేస్తుంది. ఎందుకంటే వ్యసనము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది నువ్వు అనుభవించి వదిలేద్దాం అనుకుని తెలియక ముట్టుకున్నావో అది మాత్రం ఇక నిన్ను వదలదాం. జలగ అనొకటి ఉంటుంది. చిన్నప్పుడు మేము ఏలూరులో ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు పక్కనే మా ఇంటి పక్కన తమిళేరు ఉండేది. ఆ తమిళేట్లో మొట్టమొదట ఏటి నీరు వచ్చినప్పుడు బాగా లోతుగా ఉండేది, అందులో ఏదో వచ్చిరాని ఈత కొడుతూ ఉండేవాళ్ళం. మా అమ్మకి తెలిస్తే దెబ్బలాడుతుంది, ఒరే ఏట్లో ఈత కొట్టడానికి వెళ్ళావా, ఎటైనా కొట్టుకుపోతాను, సహజంగా కదా తల్లి దెబ్బలాడుతుంది. అందుకని ఏం చేసేవాళ్ళం అంటే మా అమ్మకి తెలియకుండా ఓ చిన్న గుడ్డ ఒకటి చూసుకుని, అప్పుడు ఎంత పిల్లలమేగా, వెళ్ళి ఉన్న నిక్కరు చొక్కా ఇప్పేసి ఏటి గట్టు పక్కన పెట్టుకుని ఆ చిన్న గుడ్డ కట్టుకుని ఆ ఏటిలో దూకి ఈత కొడుతుండేవాళ్ళం. ఆ ఈత కొట్టడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా నీళ్ళల్లో దిగేటప్పుడు ఉందని భరోసాగా చూసుకునేది ఏమిటంటే ముగ్గు. ఎందుకనంటే మీరు ముగ్గు లేకుండా కొత్త నీటిలో దిగారనుకోండి, అందులో ఏరుకి సంబంధించిన నీళ్ళల్లో జలగలు పట్టుకుంటాయి. జలగ పట్టుకుందనుకోండి, ఒకసారి పట్టుకున్నాక మీరు దాన్ని విడదీసుకుందామని లాగారనుకోండి, సాగుతుంది తప్ప అది వదలదు, అది రక్తం లాగేస్తుంది. జలగ పట్టుకున్నట్టు పట్టుకున్నాడు రా అంటారు. ఒకసారి మీరు దాని దగ్గరికి వెళ్ళారనుకోండి, అది మిమ్మల్ని పట్టుకుంది అనుకోండి, అది మిమ్మల్ని వదలదు. మీరు అది వదలాలంటే అది ఏది చూస్తే అసహించుకుంటుందో అది వేస్తే అది వదులుతుంది. ముగ్గేస్తే నోటి దగ్గర అది జలగ ఊడి కింద పడుతుంది. జలగ దగ్గరికి వెళ్ళడం ఎటువంటిదో, పెద్ద పులి దగ్గరికి వెళ్ళడం ఎలాంటిదో, పాము దగ్గరికి వెళ్ళడం ఎలాంటిదో, భయంకరమైన ఆకర్షణ శక్తి కలిగిన వ్యసనములు అటువంటివి. వాటి ఆకర్షణ శక్తి అంత తిరుగులేని ఆకర్షణ శక్తి. అట్లా ఆకర్షిస్తాయి, అంత ప్రలోభ పెడతాయి. ఒక్కసారి అనుకుని నువ్వు వాటి జోలికి వెడితే అవి నిన్ను మింగేస్తాయి. వాటిని లక్ష్యే పెట్టకూడదు జీవితంలో. వాటికి గౌరవం అన్న మాట లేదు, భంజించవలసిందే. ఏది నిన్ను హింసిస్తుందో, ఏది నిన్ను కాల్చేస్తుందో, ఏది రూపనాశనం చేస్తుందో దానిని ఉపేక్షించకుండా ధ్వంసం చేసి దాని జోలికి వెళ్లకుండా వెళ్ళిపోగలగాలి.
అందుకే సురసకైతే నమస్కారం, లోపలికి వెళ్ళి బయటికి వచ్చి, సింహికైతే భంజనం. హింసించేది అంగారక స్వరూపం, అగ్నిస్వరూపం కాబట్టి దాన్ని భంజించారు, భంజించి వెళ్ళిపోయారు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, స్వకర్మసు నసీదతి. ఈ 4 ఎవరికి జీవితంలో బాగా అలవాటు పడి ఉన్నాయో వాడు చెక్కు చెదరడు, వాడు అట్లాగే నిలబడగలిగిన ప్రజ్ఞని సాధించుకుంటాడు. వాడు భయపడవలసిన అవసరం అది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయనకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి, అవన్నీ ధార్మికము, శాస్త్రీయము. అవి ఆయన కీర్తిని ఇనుబడింపచేస్తాయి, ఆయన కార్యము పాడు కాదు. అటువంటి వారు ఏ కార్యమును తలపెట్టారో ఆ కార్యములు పూర్తవుతాయి, ఎందుకంటే వారికి ఈ లక్షణములు ఉన్నాయి కాబట్టి మహర్షి మొదటి సర్గ పూర్తవుతున్నప్పుడు దాని తాత్పర్యాన్ని అందరూ గుర్తుపెట్టుకోవలసిన 4 లక్షణాలని చెప్పారు. ఇవి నిజానికి పెద్దవాళ్ళకన్నా పిల్లలు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేసుకోవాలి. సుందరకాండ మొదటి సర్గ పిల్లలకి చెప్పినప్పుడు ఈ శ్లోకం తప్పకుండా చెప్పి హనుమద్వైభవంగా తిప్పి చెప్పాలి దాన్ని మళ్ళీ. కాబట్టి ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, స్వకర్మసు నసీదతి. సతై సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన. ఇటువంటి స్థితిని పొందిన వాడెవరున్నాడో వాడు పాడవడమన్న మాట లేనే లేదు. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటారు. తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేతకోద్దాలక నాళికేరే మహాద్రికూట ప్రతిమో మహాత్మా. హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి వివిధ రంగుల కలిగినటువంటి విచిత్రకూటంట, అంత గొప్పదైనటువంటి ఆ కొండ శిఖరం, లంబ శిఖరం అని ఆ శిఖరం మీద దిగారు. అక్కడ విరిగిపోయిన చెట్లు, కొబ్బరి చెట్లు, విరిగి చెట్లు, ఇట్లాంటి చెట్లు ఎన్నో చెట్లు ఆ కొండంతా ఉన్నాయి. దాని మీద దిగి దాని మించి సముద్రం వంక చూశారు. ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివ. ఆ శిఖరం నుంచి ఇటు చూస్తే సముద్రం. ససాగరం దానవపన్నగాయుతం, దాని నిండా రాక్షసులు, పాములు. ఇటు పక్కన చూస్తే దదర్శలంకాం అమరావతీమివ, త్రికూటాచలం, దాని శిఖరం మీద బంగారు లంక ప్రకాశిస్తోంది. చూడడానికి ఎలా ఉంది అంటే దేవతల రాజధాని అయినటువంటి అమరావతి నగరం ఎలా ఉంటుందో అంత గొప్పగా కనపడుతోంది. దేవతలు కూడా పట్టణంలో ప్రవేశించడం అన్న సంకల్పం కూడా చేయరు, గాలిని బట్టి పసిగడతారు. అటువంటి రాక్షసులు, కోటాను కోట్ల మంది యోధులు. అందున అన్నిటికన్నా ప్రమాదం ఎప్పుడంటే ఆ రాజ్యాన్ని ఏలేటటువంటి ప్రభువైన రావణాసురుడు మిక్కుటమైనటువంటి కామంతో అపహరించి తీసుకొచ్చిన సీతమ్మ జాడ కనిపెట్టడానికి ఎవరో వచ్చారని తెలిసినంత మాత్రం చేత ఉగ్రుడైపోతాడు. అటువంటి సీతమ్మ జాడ కనిపెట్టడానికి వచ్చారు. వచ్చిన వారు ఇప్పుడు ఆయన ప్రథమ కర్తవ్యం అమరావతిలా కనపడుతున్నటువంటి లంకాపట్టణంలోకి ప్రవేశించాలి, సీతమ్మని అన్వేషించాలి. అదేమన్నా 2 గదులా 3 గదులా? ఎంత పెద్ద లంకాపట్టణం, ఎంత పెద్ద సౌధం, ఎంత పుష్పక విమానం, ఎన్ని శాలలు, ఎంత అద్భుతం! ఏమి ఇంద్రియ నిగ్రహం, ఏమి బుద్ధి బలం, ఏమి ప్రాజ్ఞత, ఏమి హనుమ! ఆయన చీకటి పడ్డ తర్వాత నేను ప్రారంభం చేస్తానన్నారు. చీకటి పడ్డ తర్వాత అంటే రాత్రి 8 అయ్యాక అని కాదు. చీకటి పడ్డ తర్వాత అంటే పగలు అయి చీకటి పడుతున్న ప్రదోషకాలంలో మొదలెట్టాలి. ప్రదోషకాలం మళ్ళీ రావాలంటే రేపు సాయంకాలం మళ్ళీ 6 అయితే తప్ప ఎలా అన్వేషణం? కాబట్టి ఇవాళకి ఆ శిఖరం మీద ఉండి రేపు సాయంకాలం 6 గంటలకి అన్వేషణం ప్రారంభిస్తారు. ఆ లంకాపట్టణం యొక్క వైభవం అంతా కూడా ప్రకాశిస్తుంది. ఇవాళ దయచేసి మీ అందరినీ నేను ప్రార్థన చేసేది ఏదంటే, మీరు అట్లాగే ఒక 5 నిమిషాలు కూర్చుంటే నేను ప్రవచనానికి మంగళం చెప్పి అప్పుడు ఒక ప్రకటన చేస్తాను. ఆ ప్రకటన చేశాక రామనామం చెప్పి మంగళహారతి. అందుకని నేను మిమ్మల్ని
కోరేది ఒక్కటే. అందుకే నేను ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాలు ముందు ఆపాను, మీకు ఎక్కువ సమయం మీరు తీసుకోకుండా ఉండొచ్చని. నేను మంగళం చెప్పాక కూడా అట్లాగే కూర్చుని ఉంటే నేను ఆ ప్రకటన చేస్తాను. మంగళాశాసనపరై మతాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.